అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని 3 నెలలు 2025లో ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని 3 నెలలు కాచి కాపాడి 4వ నెలలో ప్రవేశపెట్టి ఇంకను మనము క్రీస్తు యొక్క ఈ యొక్క మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగటానికి, దేవుని యొక్క సన్నిధిలో మహిమను చేరుకోవటానికి, మన ఆత్మను కోల్పోకుండటానికి, మనము తీర్పు వశం కాకుండటానికి, పాతాళం చేత పట్టబడకుండటానికి దేవుడు మనకు జీవ సాధనం, ఆత్మ సాధనాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కాశీ నుంచి లేకపోతే కన్యాకుమారి నుంచి కాశీకి చేసే యాత్ర కాదు ఇది. హైదరాబాద్ నుంచి మక్కాకు, మదీనాకు చేసే యాత్ర కాదు ఇది. ఇక డిఎం దిక్కుమాలిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే బయలుదేరి మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మెదకు లేకపోతే ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళే యాత్ర కాదు ఇది, పుణ్యక్షేత్రాలకు. ఇది ఆత్మీయ యాత్ర. ఈ యాత్రలో మనము ఎంత దూరం వచ్చామో, ఇంకెంత దూరంలో ఉన్నామో మనం తెలుసుకొని వెళ్ళటానికి మన దిక్సూచి, మన యొక్క మార్గము, మన కంపాస్ కదండి ఈ యొక్క బైబిల్. కనుక ఓడలు మరి ఆ యొక్క ఎలాగెళ్తాయి, ఏరోప్లేన్స్ ఎలాగెళ్తాయి? ఏరోప్లేన్స్కి రోడ్డు ఉంటుందా పైన ఆకాశంలో? పోనీ సముద్రాల్లో వెళ్ళే షిప్స్కి ఆ యొక్క ఓడలకు రోడ్డు ఉంటుందా? ఏముండదు. మరి ఎట్లా వెళ్తాయి అవి? దిక్సూచి కంపాస్ కదా. ఇప్పుడు కంపాస్ మన యొక్క ఫోన్స్లో కూడా ఉంది. మీరు చూడండి, ఉంటుంది కంపాస్ అని కొడితే మనం ఎక్కడున్నాం, నార్త్లో ఉన్నామా, ఈస్ట్లో ఉన్నాం, వెస్ట్లో ఉన్నాం తెలుస్తుంది. సో ఇది పెట్టుకొని కూడా మనము ఇప్పటికీ కూడా తప్పిపోకుండా రావచ్చు. మీ ఫోన్ సరిగ్గా వాడటం నేర్చుకుంటే బ్యాక్ వస్తారు సరిగ్గా. కనుక దీంట్లో కూడా ఇప్పుడు ఫోన్లో కూడా ప్రతి ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో కంపాస్ ఉంది. మనం ఎక్కడున్నామో లొకేట్ అయ్యి, ఇంకా దానికి మించి ఈ యొక్క జీపీఎస్ వాడితే మాత్రం ఒకవేళ నెట్ ఆన్లో ఉంటే జీపీఎస్తో కూడా ఎక్కడున్నామో తెలుస్తుంది భూమి మీద. సో ఇలాగున క్రైస్తవుడు ఎక్కడున్నాడో తెలియాలంటే అతనికి వాక్యం ఏం తెలుసు. కనుక ఈ వాక్యాన్ని బట్టి నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలనే ఈ యొక్క మార్గం చూపించేది ఈ బైబిల్. కనుక మనం ఈరోజు అందరం కూడా నిర్గమకాండం తీసి 14వ అధ్యాయం తీద్దాము. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఏముంది అని అంటే, మీరు రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళైతే, రక్షణ పొందిన వారైతే బైబిల్ చదువుతారు. కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు మరి ఆ యొక్క మరి ఈ చదువు పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో, అలాగనే చర్చ్కి వచ్చే వాళ్ళకి బైబిల్ అనేది అంత ఇంపార్టెంట్. సో బైబిల్ నేను చదవను, బైబిల్ను ధ్యానించను, బైబిల్ను నేను ఏదో వింటాను అనుకుంటే మరి నీ జీవితంలో పెద్ద మార్పు ఏముండదు, నీ జీవితంలో పెద్ద గణనీయమైన ఆ యొక్క అభివృద్ధి ఏమీ కనిపించదు. కనుక ఒక మతస్థుల్లాగా మాత్రం బతుకుతూ ఉంటావు, బ్రతుకుతూ ఉండవు, కానీ సస్తూ బతుకుతూ ఉంటావు. నా బ్రతకను బతుకవు, నా సావను సావు. చాలామంది అంటారు నాకు సావు ఎందుకు రావట్లేదు అంటాం. అంటే అది కరెక్ట్, అది నిజంగా. ఎందుకంటే నా సావును సావరు, వాళ్ళు నా బతకను బతకరు. ఎందుకంటే వాళ్ళు బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవరు, ప్రతిరోజు దాన్ని ధ్యానించరు, దాన్ని నేర్చుకోరు. కనుక వాళ్ళ గురించి నేను చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది. నులివెచ్చని బతుకు, ఎయిదర్ హాట్ నార్ కూల్. వాళ్ళు ఎట్లా ఉంటారు? లూక్ వామ్గా ఉంటారు. వెచ్చగా ఉండరు, వాళ్ళు చల్లగా ఉండరు, నులివెచ్చగా ఉంటారు కదండి. నులివెచ్చగా ఉంటారు. మనం చల్లటి మజ్జిగ తాగొచ్చు, వేడి టీ తాగొచ్చు, ఎటు గాంధీ ఊసేయచ్చు. చెప్పండి, ఊసేయచ్చు. సో అలాంటి ఊసేయబడే బతుకులు బతికే వాళ్ళు ఎవరైనా వాళ్ళు బైబిల్ చదవరు, బైబిల్ని ధ్యానించరు. మళ్ళీ ఏమనంటే బైబిల్ మనకెందుకు, మనం ఏం పాస్టర్లు అవుతామా? ఇది ఇంకొక దిక్కుమాలిన ఆ యొక్క జవాబు. మనం బైబిల్ చదివి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ టీచర్లు అవుతారని చదువుతున్నారా? నేను టీచర్ కానీ నాకు చదవక్కర్లే కాదు. ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఆల్. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు, లెక్చరర్లు ఏం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు మహామేధావులు, సైంటిస్టులు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఎన్ని ప్రొఫెషన్స్లోకి వెళ్తారు. చదువు బేసిక్ కదా. అలాగనే మరి బైబిల్ కూడా చదివేది మనం పాస్టర్లు కావటానికి కాదు. అది మనకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ జ్ఞానం కొరకు. కనుక ఈ యొక్క నిర్గమకాండము 14వ అధ్యాయము తీసే ముందు దాని వెనుక 13వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యము 13వ అధ్యాయంలో 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుని తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశం సమీపమైన ఆ మార్గమున వారు నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నిధిలో ఐగుప్తు నుండి వచ్చారు అని చెప్పి దేవుడు ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరింది. 20వ వచనంలో, వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించి
వెలిగించుటకై పగటి వేళ మేఘస్తంభము, పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచు వచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదురు నుంచి తొలగింపలేదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ ప్రారంభం. ఇది సండే స్కూల్ కథ. నేను ఎందుకు ఇంతకు ముందు కొంచెం కఠినంగా చెప్పానంటే బైబిల్ చదవని వాళ్ళకు బైబిల్లో ఏది తెలియదు కనుక వాళ్ళు వింటూ ఉంటారు అక్కడిక్కడ. కానీ సండే స్కూల్కి వచ్చే పిల్లలకు ఇది చాలా చిన్నప్పుడే టీచర్స్ నేర్పిస్తారు కనుక ఒక బార్న్ క్రిస్టియన్కి ఒక ఆధిక్యత అంతే. అది ఆధిక్యత తప్ప అది ఏమి ఆశీర్వాదం కాదు. అయితే మరి ఎవరైనా సరే చదవచ్చు బైబిల్. సో ఇశ్రాయేల్ అనే ప్రజలు 430 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నారు. మన తెలంగాణ ఎంతకాలం ఉందండి? నిజాములు పరిపాలించినప్పుడు, రజాకారులు ఏరుతున్నప్పుడు, నేను పుట్టినప్పటి నుంచి కూడా 60 ఏళ్ల యొక్క తెలంగాణ యొక్క రక్త చరిత్ర మా కళ్ళతో మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాం. భయంకరంగా అణచబడ్డ ప్రజలు, పీడింపబడ్డ ప్రజలు. ఆ తెలంగాణ ఉద్యమం మహోద్యమైపోయి జూన్ 2, 2014 తెలంగాణ వచ్చేసింది కదండి. ఒక రాష్ట్రం, ఒక ప్రజల యొక్క స్వపరిపాలన కిందకి వచ్చింది. సో ఇప్పుడు తెలంగాణ యొక్క చిహ్నము, రాజముద్ర వేరు, అన్నీ వేరు కదండి. అలాగున ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఇది మన భారతదేశంలో మరి ఒక బాట అయినప్పటికీ ఇది ఒకటో రాజ్యమే, తెలుగు ప్రజల రాజ్యము వేరే. సో ఇలాగున ఇశ్రాయేలు 400 ఏళ్లకు, ఎందుకంటే అప్పటి పరిపాలన వేరు, అప్పుడు స్వాతంత్రం లేదు, అప్పుడు డెమోక్రసీ లేదు కనుక అలాగున పోరాటాన్ని 430 ఏళ్ల తర్వాత దేవుడే మోషేను పంపి ఆయన ఐగుప్తును తుత్తునీలుగా చేసి ఫరో గర్వాన్ని అణచి వారి ప్రథమ సంతానాన్ని హతమార్చి వెండి బంగారాలతో వాళ్ళను దేవుడు ఆ దేశంలోంచి విడిపించాడు. బయటికి విడిపించిన తర్వాత ఇప్పుడు నేను చదివింది, వాళ్ళు ఐగుప్తు నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు వాళ్ళను? కనాను దేశానికి. కనాన్ అనే దేశము అది 10 దేశాలు. అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీలు, ఫిలిస్తీన్లు అని ఒక 10 కనుక ఇప్పుడు మన తెలంగాణ అంటే ఒక 10 జిల్లాలు ఉంటుంది కదండి. అలాగున్న దేశం అంటే 10 రాష్ట్రాలు ఉంటుంది. అలాగున్న కనాను ప్రాంతం ఒక 10 రాజ్యాలతో ఉన్నది. వాళ్ళంతా దాదాపు ఒకే రకమైన భయంకరమైన ప్రజలు. ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తానని చెప్పి అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు. సో ఇశ్రాయేలు బయటకు వచ్చారు ఐగుప్తులో నుంచి. ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు కాదు, దేవుడే తీసుకొచ్చాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు నుంచి కనానుకి ఓన్లీ 4 days, 4 రోజుల్లో వెళ్ళచ్చు. ఓన్లీ 4 days. ఎవరు? బలమైన మంచి ఆరోగ్యం కలిగి ఒక సైనికుల వలె మంచి శక్తి బలం కలిగిన వాళ్ళు, మంచి హెల్తీగా ఉన్నవాళ్ళు 4 daysలో వెళ్ళిపోతారు ఆ రోజు. కానీ దానికి కొంచెము పెద్దవాళ్ళు ఉండి బలహీనలుగా ఉంటే అనుకోండి 8 రోజులు వెళ్ళొచ్చు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఉంటే 16 రోజులు వెళ్ళొచ్చు. ఇంకా ఏమైనా ఆటంకాలు వస్తే 32 రోజులు వెళ్ళొచ్చు, 32 daysలో. కానీ బైబిల్ మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు 4 దినాల ప్రయాణాన్ని వాళ్ళ జీవితంలో దేవుడు ఎంతకాలం చేశాడు? 40 years, 40 ఏళ్ళు చేశాడు. సో దాని ప్రారంభమే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు ఒకవేళ యుద్ధం జరిగితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పి దేవుడు ఆ ఫిలిస్తీ ఆ ప్రాంతాల నుంచి కాక ఆయన వేరే వైపుకి డైవర్ట్ చేశాడు. ఆ యొక్క సుక్కోతు నుంచి వాళ్ళు ఏతాం వైపు నుంచి అట్లా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైనా రాంగ్ రూట్లోకి పోయి మనం గమ్యాన్ని చేరుకున్నామా అండి? చేరుకోలేదు. కనుక ఈ భూలోకంలో ఆ యొక్క దారి దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ లోకంలో ఉన్న రెగ్యులర్ దారిని ఏర్పాటు చేస్తే దేవుడు ఆనాడే రాసి పెట్టాడు, ఈ లోకము వెళ్ళే మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్ళను. ఐగుప్తు నుంచి కనానుకు 4 days నేను తీసుకెళ్ళను దాంట్లో. కనుక ఈ లోకంలో మనందరం కూడా గుర్తించాలి, ముఖ్యంగా అన్యులైన బిడ్డలు ఈ లోకంలో ఉన్న మార్గాలు ఉన్నాయి, దాంట్లో దేవుడు తీసుకెళ్ళాడు. కనుక ఎందుకు తీసుకెళ్ళాడంటే ఆయన ఈ మార్గాలలో ఆయన ఒకటి కాదు, ఆయన అన్నాడు నేనే మార్గము. గట్టిగా చెప్పండి కొడదామా? జీసస్ ఇస్ ద వే. కనుక అన్నాడు నేను మార్గాన్ని, నా మార్గం గుండా అందు గురించే ఈరోజు ఎవరైనా కన్వర్ట్ అయితే ఎందుకు గగ్గోలు పెట్టేస్తున్నారు? మన మార్గం పాతది, మనది సనాతనమైనది, కనుక ఈ మార్గంలో వెళ్ళాలి, దీంట్లో వెళ్తే మోక్షం, దీంట్లో వెళ్తేనే మనము ఆ యొక్క వైకుంఠానికి వెళ్తాం, దీని గుండా వెళ్తేనే, ఈ మతం గుండా, ఈ విగ్రహాల గుండా, ఈ పూజల గుండా, ఈ ఆచారాల గుండా, ఈ పండగల గుండా, ఈ యొక్క మొక్కుల గుండా, ఈ దీక్షల గుండా, ఈ బలుల గుండా, ఇవి చేస్తేనే మనం వెళ్తాము మోక్షం. అది ఆల్రెడీ పాతగా ఉంది. దేవుడు అట్లా నా ప్రజల్ని తీసుకెళ్ళాను. నేను అట్లా ఐ ఆమ్ ద వే, నేను మార్గాన్ని, నేను గొర్రెలకు కాపరిని, నా గొర్రెలను నేను నడిపిస్తానని యెహోవా అనే గొర్రెల కాపరి ఇశ్రాయేలుకు ఏం చేశాడు తెలుసా? నా మందను నా ఇష్టమైన దారిలో తీసుకెళ్తాను, నాట్ మీకు కాదు, నేను గమ్యానికి తీసుకెళ్తానని ఇశ్రాయేలును నేరుగా ఇటు కాక ఇటు తిప్పేస్తాడండి.
వాళ్ళు ఏతాము దాటి ఇంకొంచెం ముందుకు పోయారు. మరి అటు పోతే ఇప్పుడు రెగ్యులర్ దారిలో పోతే ఏముంటుందండి? రెగ్యులర్ దారిలో పోతే ఏమైందంటే స్ట్రీట్ లైట్లు ఉంటాయి. రెగ్యులర్ దారిలో పోతే కాఫీ దొరుకుతుంది. రెగ్యులర్ దారిలో పోతే టీ దొరుకుతుంది. మేము నల్గొండకు బైబిల్ కాలేజ్కి వెళ్తాం, మేమందరం ఇక్కడ నుంచి 7-8 మంది. నన్ను చూడంగానే అజయన్న ఛాయ్ తాగుతామంటారు. ఆపండి అంటారు. ఎందుకంటే రోడ్ల మీద దొరుకుతాయి కనుక అవి. కానీ అదే ఎటు అడవిలోకి దారి తప్పిపోతే ఛాయ్ దొరుకుతుంది అక్కడ? ఏమీ దొరకదు. సో దేవుని వాక్యం చెప్తుంది, వీళ్ళు దారి తప్పిపోయి వెళ్ళిపోతే మరి ఎట్లా? దేవుడు అందుకని చదివాను నేను, మీరు ఈ లోకములో ఉండే వెలుతురులు, చిన్న చిన్న వెలుతురులు, ఈ బాబా, ఈ దైవము, ఈ శ్రీశ్రీ, ఈ మఠాధిపతి, ఈ దేవుడు, ఈ దైవం, ఇదిగో ఈ యొక్క చిన్ని లైట్లు కదా, అవి ఎందుకు పనికిరావు, ఎవరికి పనికి రావట్లేదు కనుక ఈ దేవుడిని వదిలిపెట్టి ఆ దేవుడిని. మన చర్చికి ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చేదండి. ఆమె అయితే ప్రార్థన చేస్తే నాకు చాలా కళ్ళు తెరిచి చూశాను. పూటకొక దేవుడు. అరే ఎవరు ప్రార్థన చేస్తున్నా? నేను కాదండి, ఆమె చేస్తుంది. పూటకొక దేవుడు మార్చుకుంటారు. ఈ లైట్లన్నీ అలాగనే చిన్నగా వెళ్తుంటాయి. దేవుడు అంటున్నాడు, బిడా నేను తీసుకెళ్ళే దారిలో నేను రాత్రి అగ్ని స్తంభమై ఉంటాను, పగలు మేఘస్తంభం. గట్టిగా చెప్పండి కూడా, నేను నీకున్నాను. సో జీసస్ ఈజ్ ద లైట్. మనకి ఈ లోకపు లైట్లు అక్కర్లేదండి కనుక ఈ మిణుకు మన ఈ యొక్క దిక్కుమాలిన బాబాల లైట్లు, ఈ దేవుళ్ళ దేవత లైట్, ఎ న్యూ లైట్. దేవుడు అంటున్నాడు, మేఘస్తంభము, నువ్వు అలసి సొలసి ఆ యొక్క మూర్చపోకుండా లేకుంటే సొమ్మసిల్లకున్నట్లు నా మేఘస్తంభం నీ మీద ఉంటుంది. రాత్రి అయిందా భయం కలిగిందా, ఆ యొక్క అగ్ని స్తంభం అని దేవుడు కొత్త మార్గంలో కొత్త లైటింగ్తో కొత్త ఏర్పాట్లతో దేవుడు తీసుకొని వెళ్తాడు. చక్కగా బయలుదేరారు అందరూ. మేఘస్తంభం చల్లగా ఉంది కనుకండి కదా, ఆ యొక్క మేఘస్తంభం ఆగంగానే అందరూ ఆగిపోయేవాళ్ళు. అది కదిలితే కదిలేవాళ్ళు. అలాగున దేవుడు తీసుకెళ్తాడు కనుక మనకి ఈరోజు ఆ మేఘస్తంభం క్రీస్తే, ఆ మేఘస్తంభము ఆ యొక్క యేసుప్రభు పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తుకు పోల్చవచ్చు. ఎన్ని రకాలైన మనం దానికి ట్రూ లేకపోతే పర్ఫెక్ట్ ఇదే ఇంటర్ప్రిటేషన్ అని చెప్పనక్కర్లేదు. నీకు దేవుడితో వచ్చినట్లు కనుక మేఘస్తంభము ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడైతే ఆదరించేవాడు కదా, చల్లని ఆత్మ కదా. అగ్నిస్తంభం యేసుప్రభు వెలుగై ఉన్నాడు కనుక, ఆయన నీతి సూర్యుడు కనుక అలాగున తీసుకో. ఆయన నిన్ను కుమారుడితో ఆత్మతో నడిపిస్తాడు యెహోవా దేవుడు. అదే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు వెళ్తా ఉన్నారు, చాలా సరదాగా ఉంది, మంచిగా ఉంది, బయటకు వచ్చేసారు. ఆ యొక్క నెక్స్ట్ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం వచ్చే వరకు దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే, మరి ఇప్పుడు దారిలో పోవట్లేదు కదా, ఏదో దారిలోకి వెళ్ళిపోయారు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను. 14వ అధ్యాయము ఇశ్రాయేలు 14th చాప్టర్. తిరిగి పీహాయిరోత్ ఎదుట అనగా మిగ్దోలుకు సముద్రానికి మధ్యనున్న బయల్సెఫోన్ ఎదుట దిగవలనని వారితో చెప్పుము, దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలను అని చెప్తే, నిశ్చయముగా వాళ్ళు దేవుడు చెప్పినట్టు మోషే విన్నాడు, మోషే చెప్పినట్టు ప్రజలు విన్నారు. వాళ్ళు అసలు ఫస్ట్ రెగ్యులర్ దారిలో వెళ్ళట్లేదు, హైవే మీద వెళ్ళట్లేదు. వాళ్ళు హైవే మీద నుంచి కాక ఎటు అడ్డదారిలో వెళ్ళిపోయారు అటు సైడు. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన దేవుడు స్పష్టంగా మోషేకి చెప్పాడు. మోషేకి డౌట్ వచ్చి తర్వాత అంతకుముందు ఐగుప్తు నుంచి ఆ యొక్క కనానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. మనం కూడా రాంగ్ రూట్ ఉంటుంటే డ్రైవర్ కంటే ఎడు తీసుకుపోతున్నావయ్యా అని. ఇప్పుడు మన ఇంటికి ఆడ రాంగ్ రూట్ తీసుకుపోతే ఎంత ఈజీ గుర్తుపడతామండి. మన ఏ ఊబర్ ఓలా ఆటో ఎక్కామో ఎక్కడి నుంచో మన ఇంటికి వెళ్ళే దారి వాడు వేరే దారిలో తీసుకుపోతే పర్ఫెక్ట్గా చెప్తాం, ఇటు కాదు ఇటు నాడు, ఇటు కాదు ఇట్లా కాదు అని. అది ఇట్లా కూడా వస్తుంది సార్ అంటే, మా ఇల్లు రా బాబు నాకు తెలుసు షార్ట్ కట్ ఇంకటి అని చెప్పి మనం డైరెక్ట్. ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు. బానిసలు కనుక పనులకు వాడుకొని ఉంటారు. వాళ్ళు అనుకొని ఉంటారు మోషే ఎక్కడ తీసుకుపోతున్నాడు, రాంగ్ రూట్లో తీసుకుపోతున్నాడు. అయినా మటుకే కర్లేమో ఆ యొక్క మేఘస్తంభం ఉందని కొంచెం సేపు కొన్ని రోజులు అయింది కనుక వాళ్ళు. కానీ రాంగ్ వెళ్ళినప్పుడు అందరికీ తెలియకపోవచ్చు, కానీ కొందరికైతే తెలుస్తుంది. ఆ కొందరు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. వాళ్ళు అట్లా వ్యతిరేకించకముందే బైబిల్ చెప్తుంది వాళ్ళు బయల్సెఫోన్ అరణ్యానికి వచ్చేసారు. అక్కడ పీహాయిరోతు పర్వత ప్రాణం ఉంది. వెళ్ళి ఏమైపోయిందంటే ముందుకు వెళ్ళే వరకు డెడ్ ఎండ్, ఆ యొక్క ఆగిపోయింది, దారి ఆగిపోయింది. ఎందుకు దారి ఆగిపోయిందంటే అది దారి కూడా కాదు అసలు, అది సముద్రం దగ్గర తీసుకెళ్ళింది, సముద్రం దగ్గర ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మనల్ని దేవుడు చాలా చోట్లకి తీసుకెళ్ళినప్పుడు మనం దిగ్బంధించబడ్డట్లు, మనం పట్టబడ్డట్లు, మనం ఇరుక్కొని పోయినట్లు, మనం ఏమి కాని యొక్క పరిస్థితి తప్పించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతామని బైబిల్ ఆనాడు చెప్తూ ఈనాడు కూడా చెప్తుంది. యేసును వెంబడించే వాళ్లకు ఇలాంటి పరిస్థితి. ఎదురుగా సముద్రము ఒకవైపు, పర్వతాలు ఒకవైపు అరణ్యమైనప్పుడు అక్కడ దాకా వెళ్ళారు ఇశ్రాయేల్. సరదాగా ఉంది, బాగా ఉంది. అక్కడ దాకా వెళ్ళాక అక్కడ సముద్రం దగ్గర ఏం చేసి ఉంటారు, నేనైతే గవ్వలు ఏరేవాడిని అండి. మంచి గవ్వలు తీసుకొని ఆ యొక్క మంచిగా ఆ యొక్క సముద్రపు ఒడ్డున మట్టి ఉంటుంది కనుక, లేకపోతే ఆ యొక్క ఇసుక ఉంటుంది కదా, అంతటి ఏదో చేసి ఆడుకోవచ్చండి.
3 days బ్యాక్ నేను పాస్టమ్మ బెంగాల్లో ఉన్నామండి. ఆ యొక్క బంగాళాఖాతపు సముద్రంలో మెరీనా బీచ్లో ఉన్నాం. జస్ట్ ఒక 10 minutes ఉన్నామండి, అంతే. జస్ట్ ఉండి వచ్చేసాం లైట్ హౌస్ దగ్గర. సో చెన్నైలో ఆ యొక్క మెడ్రాసులో మెరీనా బీచ్ వరల్డ్స్ 2nd largest ఆ యొక్క బీచ్. అది 12 kilometers, వరల్డ్లోనే 2nd largest. అంత పెద్ద బీచ్ అది మన ఇండియాలో, మెడ్రాస్లో, చెన్నైలో ఆ యొక్క ఉంది కనుక కొద్దిసేపు మాకు మీటింగ్ టైం ఉంటే వెళ్ళొచ్చాము. లైట్ హౌస్కి వెళ్ళాము. అక్కడ సెంట్ థోమా బెసిలికా 1700 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళతో కట్టిన ఒక పెద్ద ఆ యొక్క అపోస్తులైన తోమా యొక్క మందిరం ఉంది అక్కడ, బెసిలికా ఉంది. నాకు కనుక సముద్రంలో దగ్గరికి వెళ్తే ఎంత హాయిగా ఉంటుంది. కానీ నేనైతే వెళ్దామంటే పాస్టర్ రానంటది మంచిగా. ఎందుకంటే నేనైతే నీళ్ళల్లో కూడా నాకు షూస్ ఉన్నాయి కనుక వెళ్ళలేదండి. పాస్టర్ మాత్రం వెళ్ళి చాలాసేపు నీళ్ళల్లో కొంతసేపు ఉంది, ఫోటో తీసి. ఎంత ఉల్లాసంగా ఉంటుంది సముద్రం దగ్గర, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆ యొక్క ఒక ఆనందం ఉత్సాహం నిండిపోతుంది. కానీ అది మేము డే టైంలో వెళ్ళామండి. యాక్చువల్గా మెరీనా బీచ్కి ఈవినింగ్ వెళ్ళాలి. ఈవినింగ్ చాలా బాగుంటుంది అది. అయితే మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు దాదాపు 20 లక్షల మందికి పైన సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా ఉండుంటారండి. ఈతలు వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. కానీ అది కొద్దిసేపులోనే ఆ యొక్క ఆనందం ఆవిరైపోయింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది. ఇక నేను బైబిల్ చదివే టైం లేదు కనుక, మళ్ళీ ఈరోజు బల్ల కనుక 2వ ఆరాధనకు వచ్చి వాళ్ళు బయట నిలబడతారు కనుక నేను చెప్తున్నాను, మీరు బైబిల్ చదువుకోవాలి. ఖచ్చితంగా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పాటల శబ్దం వినపడి ఉంటుంది. ఆడవాళ్ళు అక్కడ మరి మన ఇక్కడ తెలంగాణ ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారండి, రౌండ్కి ఒక ఆట ఆడతారు. సో అట్లా ఏదైనా మనం కల్చర్ని తప్పట్టకూడదండి. ఏదైనా ఆట ఆడుకోవచ్చు కదండి, ఇంకేదైనా ఆడుకోవచ్చు. కనుక అలాగున ఆటలు ఆడుకుంటూ ఉండొచ్చు కొంతమంది పెద్దవాళ్ళు, అది ఇది. కనుక కొద్దిసేపటికి డెక్కల శబ్దం వినిపిస్తుంది. గుర్రపు డెక్కల డక్క 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 రథాల శబ్దం వినిపిస్తుంది. ఏంటబ్బా ఇక్కడ ఇటు అరణ్యంలో ఏమించాలి, ఆ యొక్క బయల్సఫోన్ అనే అరణ్యంలోంచి, ఆ యొక్క అడవిలో నుంచి ఏం వినిపించాలండి? ఏనుగు శబ్దమో లేకపోతే ఏ క్రూర మృగాల శబ్దం, ఇంకేదన్నా వినిపించాలి. ఇటు కొండల మీద నుంచి ఏమి వినిపిస్తుంది? ఏమి వినిపిస్తుంది? కిచ్ 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 అంటుండొచ్చు. అంత ఎండమయం భయంకరంగా ఉంటుంది. కొండల్లో దాదాపు ఏముండవు కనుక, ఏమన్నా పెద్ద పెద్ద ఆ యొక్క అనకొండాలు అంటారు కదా, లేకపోతే ఆ యొక్క భయంకరమైన పాములు పెద్దవి ఏమైనా తిరిగితే ఏముండదు. కానీ ఆ శబ్దం, సముద్రం యొక్క ఘోష, సముద్రం యొక్క అలల, సముద్రం యొక్క ఆ యొక్క గాలి, అది తెమ్మెరలతోటి కొంచెం ఇవి ఏవి కాదండి వాళ్ళకి వినిపిస్తుంది. రథాల శబ్దం వినిపిస్తుంది, గుర్రాల డెక్కల శబ్దం వినిపిస్తుంటే మొత్తం ఎక్కడికక్కడ థ్యాంక్స్ అయిపోయి చూశారు. చూస్తే రథాలు బయలుదేరి వస్తున్నాయి కనుక, భయంకరంగా రథాలు బయలుదేరి వస్తున్నాయి. ఇది ఐగుప్తులోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ పిక్చర్గా తర్వాత ఇంకా మనం రథాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి రథాలు, ఇదిగో ఈ రథాలు అక్కడి నుంచి వస్తున్నాయండి, బయలుదేరి వస్తున్నాయి. అప్పుడు ఇశ్రాయేలు చూచి వాళ్ళు ఏం చేశారంటే చాలా భయం చెందారండి. భయం చెంది 2 మాటలు అన్నారు చూడండి. ఏమన్నారంటే, ఫరో ఆ యొక్క మోషేతో 14వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రజలు ఒక భయంకరమైన మాటలు వాళ్ళు అన్నారు. ఆ యొక్క 7వ వచనం చూడండి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములు ఐగుప్తు వంటి ప్రతిదాన్ని అధిపతులు తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరోను కఠినపరచగా, ఇంకా కింద చూద్దాం చూడండి వాళ్ళు మాట్లాడిన మాటలు. మరి 10వ వచనము, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుకొచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు ఏమన్నారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో వచ్చుటకు మమ్మల్ని, చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అని వాళ్ళు గుణిగి సనిగి అరిచేశారండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రథాలను చూసి సంతోషపడలేదండి. ఇప్పుడు మనము బస్ స్టాండ్లో నిలబడ్డాం, బస్సు వస్తే ఏం చేస్తామండి? సంతోషపడతాం, బస్సు వచ్చిందండి, ట్రైన్ వస్తే కదండి. ఇప్పుడు రథాలు వచ్చినాయి కనుక ఎంత ఇక రథాలు వచ్చి తీసుకెళ్తానిక కదండి. ఇప్పుడు పెళ్లి కొడుకు బారాత్ వస్తుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. నా బారాత్ వచ్చింది, పెళ్లి కూతురుకి కూడా కదా బారాత్ తీసుకొచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని తీసుకెళ్లే కారు వస్తుంది కదండి, మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసినప్పుడు ఆ పెళ్లి కూతురు నవ్వేసుకుంటూ ఉంటుంది లోపల. ఇక నాకు వెళ్ళాను, చక్కగా కారు ఎక్కుతుంది, పెళ్లి కొడుకు కూడా కారు ఎక్కుతాడు, ఎంత చక్కగా ఉంటుందండి. సో అట్లా మనకు అనేక సార్లు మనకి ఏవైనా తీసుకొస్తే విల్ బికమ్ హ్యాపీ. కానీ రథాలు వస్తుంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కొరకు వస్తున్నాయా? ఏం కాదండి. లేకపోతే వీళ్ళు దూరం వచ్చేసారు కదా అని వాళ్ళు అక్కడి నుంచి వాటర్ బాటిల్స్ ప్యాకెట్లు తెస్తున్నారా, లేకపోతే చిప్స్ తెస్తున్నారా, లేకపోతే ఆహారం తెస్తున్నారా? లేదు, వాళ్ళకి అర్థమైపోయింది ఐగుప్తును వదిలిన మనల్ని వీళ్ళు బతకనియరు, చంపేస్తారు. కనుక వాళ్ళు ఏమన్నారంటే, మోషే నువ్వు ఎంత పని చేస్తావు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ వాళ్ళ చేత చంపించడానికి ఇది ప్లాన్ ఏమో నీది, నువ్వు ముందుగానే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుండేది. మరి ఐగుప్తులో సమాధులను ఎందుకు ఎత్తుతున్నారండి? నీ హిస్టరీలో చదివితే ఐగుప్తులో
3 వంతులు సమాధులు అంటండి. చప్పట్లు కొట్టారు ఆయన తద్దమ్మ. ఎందుకంటే ప్రపంచానికి ఏం ఫేమస్ తెలుసా? పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయండి? అమెరికాలో లేవు పిరమిడ్స్, కొరియాలో లేవు, ఇండియాలో లేవు. పిరమిడ్స్ ఎక్కడుంటాయి? అవి సమాధులు, సచ్చిన సమాధులు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి ఆ యొక్క రాబోయే లోకానికి వెళ్తారు. అదొక పెద్ద హిస్టరీ. అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ కాలేజీలో జాయిన్ కండి. ఎన్టీసీ బైబిల్ కాలేజీలో నేను దినమంతా ఇలాంటివి చెప్తాను. నేను సమాధులు ఎందుకు కడతారంటే వాళ్ళ యొక్క మనుషులు బతుకుతారని, అవతారాలు ఇస్తారని, వాటికి మమ్మీలను చేసి సుగంధ ద్రవ్యాలను పూసి 1000 సంవత్సరాల నుంచి ఇంకా బాడీస్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళలోకి ఆత్మలు వస్తాయి. అదొక పెద్ద స్టడీ. ఐగుప్తు సమాధులు కట్టుకునే రాజ్యం అది. కనుక ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలీలు ఎన్నో సమాధులు కట్టారు వాళ్ళవి. కనుక అక్కడ ప్లేస్ బాగుంది కదా, ఇక్కడ చంపి తీసుకొచ్చావా అన్నారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఐగుప్తు అంటేనే సమాధులు. కనుక మనము ఢిల్లీకి వెళ్ళాము జనవరిలో. వెళ్ళినప్పుడు అక్కడ తాజ్మహల్కి వెళ్ళాం. తాజ్మహల్కి వెళ్ళిన తర్వాత మా గ్రూప్లో మనము ఒక ఫోటో దిగుదామని, అక్కడ ఫోటోకి మనం అందరం దిగుదామని మన గ్రూప్లో ఎవరు అన్నారో ఒకటి, నాకైతే అంత గుర్తులేదు కానీ, ఏం దిగుతాం, ఇది సమాధి కాడ దిగేది ఏంది మనం, అబ్బా ఏం. మళ్ళీ తర్వాత నేను అటుపోతే మస్తు దిగారులేండి, పిచ్చగా దిగేశారు. కానీ 11,000 బిల్లు వచ్చింది. అలాగున అది కరెక్టేది. అది ఎవరిదా సమాధి? ఆ యొక్క షాజహాన్ భార్య ఏం పేరు ముంతాజ్ది. కనుక ఒక సమాధి అంతే. అది ఎంత పెద్ద కట్టారండి. ప్రపంచంలోనే అది 7వ ఒక వింత, 7 వండర్స్లో ఒకటి మోడర్న్ దాంట్లో. అంతగా సమాధులు. కనుక ఐగుప్తులో ఈ యొక్క సమాధులు లేవని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నిరాశ చెంది, మేము వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బానిసలు అయిపోతాము చావకుండగా, మేము మా పిల్లలము వెళ్ళి ఐగుప్తులకు బాంచందొర కదా తెలంగాణలో వాడతారు, అయ్యా నీ కాలు మొక్కుతాము, నీకు సేవ చేసుకుంటాం, మమ్మల్ని సంపద్దని బానిసత్వంలో. దేవుడు ఏ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడో ఆ యొక్క భయము వలన ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతే, ఇక్కడ బైబిల్లో ఒక 3 మాటలు మనందరికీ కనుక రాసిపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మనము ఆందోళన వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ప్యానిక్లోకి వెళ్ళిపోయినప్పుడు, మనం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు 3 పరిస్థితులు. ఫస్ట్ ఇంగ్లీష్లో డిస్పైర్ అంటారు, నిరాశ. నిరాశలో ఏం చేస్తామంటే కుప్పగూలిపోతాం, నిలబడలేము. నిరాశ అంటేనే నిలబడలేని స్థితే నిరాశ. డిస్పైర్ ఇంగ్లీష్లో మంచి మాట ఉంది. చాలా అండి, ఏం చేయాలో తెలియదు, కుప్పగూలిపోతారు. కనుక అయ్యో ఇది చేద్దామని చేయలేకపోయామే, ఇది అయిపోయింది మనం పోయామని చెప్పి డిస్పైర్ అనేది కుప్పగూలిపోతుంది, నిరాశ. రెండవది ఇదిగో అందరికి వచ్చేది ఫియర్. భయం ఏం చేస్తుందంటే, భయం పారిపోవటానికి రెడీగా, భయం ఏంగానే నడువు ఇక్కడి నుంచి పారిపోవాలని, ఆ పరిస్థితుల్లోంచి పారిపో అని నీ హృదయము ఇక్కడ ఉండొద్దు, పారిపో అని చెప్పి ఫియర్ ఎప్పుడు కూడా మనల్ని పలాయనానికి రెడీ చేస్తుంది. మూడవది ఏంటి? ఇంపేషన్స్ అంటే అసహనము. అసహనం ఏం చేస్తుంది అంటే, ఏదో ఒకటి చెయ్యి కదా, ఏదో ఒకటి చెయ్యి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి, ఏదో ఒకటి చెయ్యి కదా, చిట్టీలు కొట్టడము, పేపర్. అసహనం అంటే చాలా చోట్ల ఇది కానప్పుడు, అసహనం పెరిగిపోయినప్పుడు మన బ్రతుకుల్లో ఏదో ఒకటి చేయమంటుంది. వీళ్ళ పరిస్థితి కరెక్ట్గా అట్లా ఉంది. ఇశ్రాయేల్ దేవర్ ఇన్ డిస్పైర్, ఏం చేయాలో తెలియట్లేదు. ముందుకు పోతే ఏముంది? సముద్రం, వెనక సైన్యం, చాలా డేంజర్. కనుక ఇంకే ఇటు పోదామంటే అడవి, బయల్సఫోన్ అని అరణ్యం ఉంది ఒకవైపు. అరణ్యంలోకి ఏమవుతాయి? పీక్క తింటాయి అవి, ఆ యొక్క మృగాలు. పర్వతాలు ఎక్కడెక్కగలుగుతారండి? ముసలి ముతక చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరు ఎక్కుతారు పర్వతం ఎక్కితే ఆ సైనికులకు వేసి బాణాలు వేసి కొట్టి చంపేస్తారు. సో ప్రాబ్లం. కనుక ఏం చేస్తారు? భయం, డిస్పైర్, కుప్పకూలిపోయారు. రెండవది ఆ యొక్క ఫియర్ కదా, ఏం చేయాలి? పారిపోవాలని కదా. ఎక్కడ పారిపోతుంది? ఇంకా పారిపోయేది ఏమీ లేదు, వాళ్ళకే సరెండర్ కానీ. ఇది భయంకర. మూడవది ఇంపేషన్స్, అంటే ఏదో ఒకటి చేయాలంటే ఆ యొక్క మోషే మీద ప్రెషర్ తీసుకొచ్చారు, నువ్వేదో ఒకటి చేయి ఇక్కడ తీసుకొచ్చావని. కనుక వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఈ పరిస్థితి మనందరికీ వస్తుంది. మనం అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇశ్రాయేలుకు నాయకుడు లేకుండా వాళ్ళు వెళ్ళలేదు కదా. వాళ్ళ నాయకుడు ఎవరు? మోషే. మన నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, కొంచెం గట్టిగా కొడితే మనకి పొద్దున మబ్బు వదులుతుంది. కనుక మన నాయకుడు ఎవరండి? యేసుక్రీస్తు. అందు గురించి హెబ్రీ పత్రికలో కదా, విశ్వాసంలో కర్తైన యేసు వైపు చూచుచూ ఏం చేయాలి? మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎండింగ్లో ఉంటుంది, 12వ అధ్యాయం ప్రారంభంలో బైబిల్ చెప్తుంది, మోషే వైపు చూశారు వాళ్ళు. మోషే అన్నాడు, మీరు ఊరకే నిల్చుని చూడండి, భయపడవద్దు. ఈ దినము తర్వాత మనం ఐగుప్తులోనూ ఇక ఎన్నడూ చూడము.
పెద్ద డైలాగులు కదండి, ఏమీ లేదు ఆడ. కనుక ఎప్పుడు ఫెయిత్ ఎప్పుడు పెద్ద డైలాగ్ లాగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనిషి యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుంది తెలుసా, లోకానికి ఇందిరా ఇది ఇల్లు కదా ఇట్లా మాట్లాడతారు అని ఎప్పుడంతే అండి తెలుసా. కానీ అది ఫెయిత్, అదే ఫెయిత్ అది. కనుక మన చేతిలో ఏమీ లేదు, పూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన మాటలు పెద్దగానే ఉంటాయి. దేవుడు చూసుకుంటాడు, అంతే, దేవుడు చూసుకుంటాడు అని ఆ మాట ఎప్పుడైతే మోషే అన్నాడో, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా అన్నప్పుడు దేవుడు అన్నాడు, స్టాప్ ప్రేయింగ్ స్టార్ట్ వర్కింగ్ అన్నాడు. నువ్వు ప్రార్థన ఆపు, పని చెయ్యి. ఇంకా ప్రార్థన టైం అయిపోయింది. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి, ఆ తర్వాత ఏమైపోతుంది, ఇక పని ఉండదు. కనుక చాలామంది కొంచెం ముందు పెట్టుకొని చాలాసేపు ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, కళ్ళు తెరిచే వరకు కుక్క లాక్కొని వెళ్ళిపోయింది. ఉన్నాయి కదండి క్రిస్టియన్ జోక్స్. ఎక్కువసేపు ప్రార్థన చేయద్దు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళావు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నీకు పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చినప్పుడు ఎంత టైం ఉంటుందండి అక్కడ కదా, 2.5 hours. అక్కడ ఉపేందర్ చెప్తాడు, ఉపేందర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 3 hours. సరే 3 hours కనుక ప్రభా 3 hours ఉందని చెప్పి అక్కడ స్తుతి ప్రార్థన మొదలుపెట్టి ఒక 15 నిమిషాలు. ఆయన విజిలేటర్లు అనుకుంటారు ఏమైపోయిందో బిడ్డకి అనుకుంటారు, వచ్చి అంటారు నీళ్ళు తాగుతావా అని అడుగుతారు కదా. హాల్ టికెట్ 15 నిమిషాలు చేసి ప్రభువా నువ్వు సైన్యములకు అధిపతి అని చెప్పి ఎల్షదా ఏలియలి నేలోలామంటే అక్కడ ఇద్దరు పిల్లలు లేచి అటు కూర్చుంటారు పక్కన వాళ్ళు, ఏంది క్యాండిడేట్ అని. మళ్ళీ ఇట్లా 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 అని కొట్టామనుకో, నువ్వు 3 గంటలు అక్కడ టైం ఉంటే నువ్వు ఎగ్జామ్ సంవత్సరం చదివింది అక్కడ నీకు ప్రేయర్ అవసరమా? ముందు చేసుకున్నావు, ప్రార్థన చేయబెట్టి ప్రభా నాకు మంచి కృపద అంత చాలు. కానీ ఇంకక్కడ మొదలు పెట్టి ప్రభా నాయనా తండ్రి నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, ఎరుకొని గోడలు కొలిచినవాడు, ఎవరు దాన్ని అది నాపినవాడు, మన్నా ఇచ్చావు, అది ఇది అంటే పేపర్ టైం అయిపోయాయి. సో మోషే కూడా ప్రార్థన అక్కడ చేయకూడదు, ఇక నో నీడ్. హీ ప్రేడ్ ఫర్ 40 years. గట్టిగా చెప్పాలి కొడదామా, 40 సంవత్సరాల ప్రార్థన చాలతుంది. నువ్వు ఇప్పుడు 40 ఏండ్లు నడిపించాలి కనుక, నాట్ ప్రేయర్, వర్క్ చేయాలి కనుక ఏం చేశారంటే దేవుడు మోషే ప్రార్థన ఆపు అన్నాడు, చెప్పాల్సి వచ్చింది దేవుడు. స్టాప్ ప్రేయింగ్, నీ ప్రేయర్ ఆపు, నువ్వు మొరబెట్టడం ఆపు, లేచి ఏం చేయంటే నీ కర్ర తీసుకొని ఎర్ర సముద్రం వైపు చూపమన్నాడు. అలాగున చూపాడు, చూపగానే సముద్రం పాయలు కాడ. ఇది ఒక ఫినామినా, ఇది పాసిబులా? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు క్రిస్టియన్ సైన్స్ కూడా అంటే మనం డిబేట్ చేయొచ్చండి. నేను కూడా డిబేట్ చేస్తాను, నాకు ఒకప్పుడు తెలియదు. కానీ ఎట్లా ఇది బాయిల్ అయిపోయిందో మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అయితే, ఎన్టీసీ బైబిల్ స్టడీలో ప్రతి బుధవారము ఇలాంటివన్నీ కూడా నేను చెప్పుకుంటూ పోతాను. దేవుడు ఒక విండ్ని, ఆ యొక్క గాలిని ప్రవేశపెట్టాడు. ఆ గాలితో ఆయన సముద్రాన్ని, అంటే యేసు ప్రభు బైబిల్లో ఉన్న ఒక్క మిరకిల్, అది ఆ యొక్క ప్రకృతి లేకపోతే లాజిక్కి, బుద్ధికి, జ్ఞానానికి, తెలివికి అడ్డంగా ఏదీ లేదు, ఏది ఉండదండి. ఇట్లా అని చెప్పి మన దీంట్లో లోట్లోంచి లింగాలు తీయడము అవి ఉండవు, బైబిల్లో ఎక్కడ లేవు. కానీ ఇట్లా అని ఇక్కడ అంతకుముందే కట్టుకొని ఒక దండ తీయడము అవన్నీ మ్యాజిక్లు. అవి వాళ్ళని ఏమంటారు, సార్సరర్స్ అంటారు. కనుక ఆ యొక్క ఇంద్రజాలం అంటారు, తెలుగులో ఇంద్రజాలం అంటారు. అవి బైబిల్లో ఏమీ లేవండి, ఒక్కటి కూడా లేవు. దేవుడు ఏమి చేసినా మనిషికి తన బ్రతుకులో అర్థం కావాలి కనుక ప్రాక్టికల్గా ఆ యొక్క రేషనల్గా దేవుడు చేస్తాడు. సో దేవుడు ఆ యొక్క మరి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు గాలిని ప్రవేశపెట్టాడు. గాలితోటే అదేంది ఈరోజు మనం బోర్వెల్స్ వాడతాం కదా, వేస్తాం. 1000 feet బోర్వెల్ ఎట్లా గాలిని హై ప్రెషర్తో అది పంపిస్తారు. అక్కడ ఫస్ట్ బొక్క రంధ్రం ఏర్పడుతుంది. అలాగున కింద రాయి మీద కంటిన్యూగా పైన ఆ యొక్క కంప్రెసర్స్, ఎయిర్ కంప్రెసర్స్తో ప్రెషర్ పెంచుతారు. పెంచగానే ఆ గాలితో బొక్క పడుతుంది, తెలుగులో బొక్క రంధ్రం పడుతుంది. ఆ యొక్క రంధ్రం పడుతూ ఉంటే ఆ యొక్క డస్ట్ పౌడర్ బయటకు వచ్చి మనకు తెలుస్తుంది ఇక్కడ రాక్ వచ్చిందని. బోర్వెల్లో చెప్తారు, సార్ ఇక్కడ రాక్ ఉంది, ఇక్కడ నీళ్ళు వస్తే మీరు లక్కీ అని చెప్తారు. అలాగున్న రాక్ను కూడా డ్రిల్ చేసుకుంటూ వెళ్తుంది. డ్రిల్లింగ్కి ఆ యొక్క బోర్వెల్ డ్రిల్ చేసేది ఇట్లా ఒక ఇనుప బిట్ ఉండదు, ఇనుముతో చేయరు. అది దాంట్లో గాలి వస్తుంటుంది కింద, స్పీడ్గా గాలి. సో అది న్యూమాటిక్స్ అంటారు సైన్స్లో ఒక భాగంగా. గాలికి భూమి మీద 1000 feet డ్రిల్ చేయొచ్చు. ఇది మానవుడు. దైవానికి ఏమిటండి, ఆయన గాలిని పంపిస్తే అది సముద్రంలో దూరడం మొదలుపెట్టింది. దూరుతుంటే దూరితే అది అలాగున డివైడ్గా అవుతూ ఉంది. మీరు ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఊపి బైబిల్ చదవండి, మళ్ళీ ఊపి చదవండి, మంచిగా ఉంటుంది చేస్తే.
ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతాయండి కదా, ఇట్లానే వెళ్ళిపోతాయి. దేవుడు తర్వాత ఏం చేసి ఉంటాడు సైంటిఫిక్గా, దేవుడు చల్లటి గాలిని పంపించాడు. ఆ చల్లటి గాలికి డివైడ్ అవుతూనే అది ఐస్ అయిపోయింది, ఐస్ లాగా నిలబడింది అంతే. దానికి పెద్ద ఇదేమీ లేదండి. ఈరోజు బైబిల్లో ఉండేదానికంటే 1000 రెట్లు మానవులు చేయట్లేదా అండి? అదే ఎన్ని బ్రిడ్జ్లు వేస్తారు కనుక. ఈరోజు మన బాంబేలో ఒక బ్రిడ్జ్ ఉందండి, 27 కిలోమీటర్లు వేస్తారు. అది జపాన్ వాళ్ళ సహాయంతో. ఖచ్చితంగా నేను బాంబేకి అయితే ఆ బ్రిడ్జ్ గురించి అయినా పోయి వస్తాను. సముద్రం మీద వేశారు కదండి, మోడీ గారు డెడికేట్ చేశాడు. 1.5 year అవుతుంది. ఎంత పెద్ద బ్రిడ్జ్ అండి, ఊహకు అందదు కనుక. ప్రపంచంలో సైన్స్ డెవలప్ అయ్యి ఈరోజు చేస్తుంటే దేవుడికి ఏం ప్రాబ్లం అండి? ఆయనకు ఏ దేవుడు చేయలేడు. కానీ ఈయన నిజమైన దేవుడు కనుక సముద్రాన్ని పాయలు చేస్తే ఇశ్రాయేలు ఏమైపోయారండి? దాటుకుంటా వెళ్ళిపోయారు కనుక. దాటుకుంటా వెళ్ళిపోయినాక ఏమైంది? ఈరోజు మన సబ్జెక్ట్కి వచ్చేసాం. దాటుకుంటా వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు భయపడుతూనే ఉన్నారు. భయపడుతున్నప్పుడు చూడండి 14వ అధ్యాయం ఈ మాటలు చదివితే ఇక మన ముగింపుకు రావచ్చు. ఇశ్రాయేలీల వెనక ఈ రథాలు బయలుదేరి వస్తున్నాయి కదా, వీళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు. దాటి వెళ్ళిపోతుంటే ఇదిగో సముద్రంలో ఈ ఐగుప్తీయులు వెనకనే వస్తున్నారు కదా. వెనక వస్తున్నప్పుడు నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఐగుప్తీయులు వెనక నుంచి వస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఒక లైట్ లా కనిపిస్తుంది కదా. అది బైబిల్లో రాసి చూడండి. 14వ అధ్యాయం నుంచి చదువుతాను చూడండి. దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఎందుకంటే వెనక నుంచి వెంబడబడుతున్నారు, తరుముతున్నారు కనుక వీళ్ళు ఆ స్పీడ్గా వెళ్ళలేరు. వీళ్ళు కాలినడకన, వాళ్ళు రథాలు, వీళ్ళు కాలినడకన రథాలు కనుక ఆ రథాలు వీళ్ళని చేరుకోకుండా దేవుడు ఇంకొక ఏర్పాటు చేశాడు. ఆయన వీళ్ళకు ముందు నడుస్తున్న ఆయన ఏం చేశాడు? వెనక్కి వెళ్ళాడు. ఇది చాలా సహజం అండి. నేను కూడా చాలాసార్లు పిల్లల్ని అన్నోజిగూడలో పిల్లల్ని 100 మంది పిల్లల్ని జూకు తీసుకెళ్ళానండి. ఒకసారి 100 మంది పిల్లల్ని DCMలో గండిపేట తీసుకెళ్ళాం. భయం వేస్తుంది, ఎవరైనా పిల్లలు మిస్ అయితే నన్ను పట్టుకుంటారు కదా. కాబట్టి నా దగ్గర ఉన్న వాలంటీర్స్ అప్పుడు తమ్ముళ్ళు చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు కదా. నేను చెప్తున్నాను, ఒకళ్ళు ముందుంటే మీరు ఒకళ్ళు పిల్లలకి వెనకుండా. మన ఢిల్లీకి వెళ్ళాక మన గర్ల్స్ అంత ఉన్నారు కనుక బాయ్స్ వెనకుండామని చెప్పానండి. కనుక తమ్ముడు ప్రవీణ్ కానీ స్టీఫెన్ కానీ కొంచెం జాన్సన్ బ్రదర్ వెనుకుండని బ్రదర్ ఆడవాళ్ళు. మన వెనక నుంచి ఎవడైనా ఏదైనా లాగితే, వెనక నుంచి ఎవడైనా ఏదైనా క్యాచ్ చేస్తే మనకు తెలియకుండా పోతుంది. అదే మనం కొంచెం మగవాళ్ళం ఉన్నామంటే వాడు చెయ్యి పెట్టకుండా ఉంటాడు కనుక ఏదైనా సరే, ఒక చైన్ కావచ్చు, ఫోన్ కావచ్చు, అలాగున ఇంత కేర్ మనం మన పిల్లలకు తీసుకుంటామండి. దేవుడు ఇశ్రాయేలు ఆయన ప్రజలు కదా, ఆయన బిడ్డలు కదా. ఐగుప్తు అనే ఆ యొక్క ఫరో అనే దయ్యానికి రాక్షసుడి చేతికి అప్పచెప్తాడా? లేదు, దేవుడు అప్పచెప్పాడు. వెంటనే ఆయన ముందున్న ఆయన వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఇశ్రాయేలు ముందున్నారు, ఈ అగ్నిస్తంభం మేఘస్తంభం వెనక ఐగుప్తులు అయిపోయారు. ఆ యొక్క అడ్డు ఉన్నందుకు వాళ్ళు స్పీడ్గా రాలేకపోతున్నారు. దేవుడు ఎడమ చేశాడు. తర్వాత వచ్చిన చూడండి ఎంత బాగా రాశాడు దేవుడు మన కొరకు. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగించను కనుక ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇశ్రాయేలు సమీపించి గట్టిగా చప్పట్లు కొట్టామండి. నీ శత్రువు నిన్ను చేరకుండా కాపాడటానికి నీకు నీ శత్రువుకి మధ్యలో వచ్చేది బ్యాంకు వాడు కాదు, డాక్టర్ కాదు కదా, ఒక పాస్టర్ కాదు, నీ రక్షకుడు వస్తాడు మధ్యలోకి. హీ ఈజ్ ద ప్రొటెక్టర్. ఆయన మీద ఆధారపడాలని చాలాసార్లు మనం మనుషులు ఆధారం చేసుకుంటాం. ఎవ్వడొచ్చి మనల్ని పట్టుకోకుండా ఉండాలంటే నీకు నీ శత్రువుకి ఆయన రావాలి మధ్యలో. కానీ ఆయన ఆశ్రయదుర్గము కనుక భక్తుడైన దావీదు మహోన్నతమైన చాటు నివసించువాడు సర్వశక్తిని, ఇప్పుడు సర్వశక్తిని నీడను ఉన్నారు. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి ఆయన చూసుకుంటాడు. మనం ఏం కాదు. ఈరోజు ఎంతమంది సైనికులు ఉన్నా మన ప్రాణాన్ని కాపాడుకోలేము, ఎంత SPG సెక్యూరిటీ ఉన్నా మన ప్రాణాన్ని కాపాడుకోలేము, ఎంత మంచి డాక్టర్ ఉన్నా ఒకవేళ మరణానికి మధ్యలో యేసు రాకపోతే ఫినిష్ అంతే. ఏ ఫైనాన్సర్ ఎవ్వడు కాపాడండి. ఆయా సమయాల్లో మంచి భక్తులు, ప్రార్థనా పరులు కొద్దిసేపు మధ్యలో రావచ్చేమో, వాళ్ళు చేస్తారు. కనుక ఎవరికైనా బాగాలేదంటే మనం ప్రార్థన చేస్తాం ఫర్ ఎ ఫ్యూ కానీ ఎప్పటికీ దేవుడే కదా. ఎవరైనా అనారోగ్యం ఉండి ఆ యొక్క వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోతే చర్చి ప్రేయర్ చేస్తుందండి. అందరం ప్రార్థన చేస్తాం. ఆ కొద్ది టైం దేవుడు ఛాన్స్ ఇస్తాడు, అది కూడా క్రీస్తులోనే అంతే. తర్వాత ఆయనే కాపాడతాడు. సో దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చినాక ఇశ్రాయేలీలను వీరు చేరుకోలేకపోయాక వీళ్ళు సముద్రం దాటేశారు. సముద్రం దాటేసినాక అప్పుడు ఈ యొక్క మేఘస్తంభము దేవుడు ఆయన తొలగించినప్పుడు ఈ ఐగుప్తు ఏం చేశారు? పరిగెత్తుకొని వచ్చారు. పిల్లలు పార్కులోకి వస్తారు చూడండి, అట్లా పరిగెత్తుకొచ్చారు. తాగుబోతులు వైన్ షాప్ దగ్గరకు వస్తారు చూడండి, ఏమి స్పీడ్గా వస్తారండి. ఆడవాళ్ళు షాపింగ్లోకి ఎట్లా బయలుదేరతారండి, అట్లా
రేసులోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు షాపింగ్ కాంప్లెక్స్లో. చాలా కష్టం అక్కడ. సేమ్ అదే స్పిరిట్. కానీ దుష్టుడికి దేవుడి ప్రజల్ని మింగాలనే ఒక ఆశతోటి ఎంత చక్కగా సముద్రంలోకి వచ్చేసారు. దాంట్లో సముద్రంలోకి కొద్ది దూరం వచ్చేసిన తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలు దాటిపోయారు. అప్పుడు దేవుడు మళ్ళీ మోషేకి చెప్పాడు, మోషే ఇదిగో నువ్వు ఒక పని చేయి, నీ యొక్క కర్రను మళ్ళీ సముద్రం వైపు చూపించమన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం వైపు కర్రను చూపించాడో, సముద్రం వైపు కర్రను చూపించినప్పుడు మోషే ఏమైనా మంత్రం వేశాడా? ఆ మంత్రం ఉంటే నేను కూడా నేర్చుకుంటాను. వేశాడా? లేకపోతే అబ్రాకా దాబ్రా దాబ్రాకా అబ్రాకా ఏదైనా అన్నాడు? ఈ దిక్కుమాలిన మతాలన్నీ చెప్తాయి. మోసెస్ ప్రేయర్కి మించింది ఏమీ లేదు. ప్రేయర్ చేస్తాం కనుక మనకు మంత్రాలు అక్కర్లేదు. సో మంత్రాలు అక్కర్లేదు కనుక ఈ యంత్రాలు అక్కర్లేదు. సో మంత్రాలకు యంత్రాలు మనకు. ప్రేయర్కి దేవుడు అంటున్నాడు విక్టరీ. గట్టిగా చెప్పాడు, ప్రార్థనకు జయం ఉంది. మంత్రాలు యంత్రాలు కట్టుకోనక్కర్లేదు, తాయెత్తులు ఒత్తులు కట్టుకోనక్కర్లేదు కదా. రోమన్ క్యాథలిక్స్ మెడల్లో కదా ఆ యొక్క మరియ మాతనే లేకపోతే వెలంకని మాత ఏమక్కర్లేదండి. ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది, మోషే మంత్రం వేయలేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడ్డాడు. కర్ర చూపంగానే మళ్ళీ సముద్రం అది పొర్లి పారిపోయింది. కనుక కొన్ని మాటలు చూచి మన బైబిల్లో ఈరోజు వాక్యాన్ని ముగిద్దాం. చూడండి, తర్వాత బైబిల్ చెప్తుంది ఆ యొక్క 22వ వచనం నుంచి, లేకపోతే 20 నీళ్లు విభజపడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలలు నడిచిపోయారు. వాళ్ళకు గోడగా ఉండింది. 23 ఐగుప్తులు ఫరో గుర్రం రథం రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యలోకి వచ్చారు. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తులను చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపట్టినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎత్తుటువంటి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షం మనతో యుద్ధం చేయించున్నాడు అని చెప్పుకొని వీళ్ళు ఎక్కడికి పోయినాక తెలిసిందండి. వాళ్లకు రథాలు చక్రాలు ఊడిపోతూ ఉంటే సముద్రంలో సగం దూరం వచ్చిన తర్వాత దేవుడు వారికి పక్షంగా మనకు వ్యతిరేకంగా పోరాడుతానని తెలుసుకున్నప్పుడు 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం నీ చేయి చాపమంటే మోషే సముద్రం మీద చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడు మిగిలి ఉండలేదండి. సో ఈరోజు వాక్యము ఆ యొక్క భాగానికి మనం వచ్చాం. మనం బైబిల్లో డెత్ లేకపోతే మరణం అనేదాన్ని 300 ఎన్నిసార్లు ఉంది? 70 ఎన్నిసార్లు ఉంది డెత్ అనే మాట? నోట్స్ వెనక్కి తీయండి. అది కాదు, డెత్ అనే మాట 372. ఓకే. ఆ తర్వాత ఎంతమంది చనిపోయారు? ఇక చెప్తాడు రంజిత్ చెప్తాడు. 28,21,000 ఇది బైబిల్ రికార్డ్ చేసింది. సో ఇక్కడ ఎంతమంది పోయి ఉంటారు? బైబిల్ చెప్తుంది 600 రథములు, శ్రేష్ఠాధిపతులు, వారి అధిపతులు కలిసి వస్తున్నారు. ఒక్క రథం మీద ఎంతమంది ఎక్కచ్చు అండి? ఒక్క 7 సీటర్ ఆటోలో ఎంతమంది ఎక్కచ్చు? ఎంతమంది ఎక్కచ్చు? మనం ఎక్కలే, ఎక్కి కుక్కి కదా. 7 సీటర్ ఆటోలో ఎన్నిసార్లు అండి బస్సుల్లో. సో కనుక ఒక రథంలో ఎంతమంది ఎక్కచ్చు అనుకుంటే కనీసం ఇద్దరే ఎక్కచ్చు కదా. వాళ్ళు ఒక ఇద్దరు లేకపోతే ఇద్దరు ఒకరు అధికారులు, ఒక రథము అయితే అధికారి అయితే ఇంకోటి నడిపేవాడు ఉంటే ఆ రథసారథి ఉంటే ముగ్గురు అయితే అవుతారు కదా. సో 600 రథాలు ఉన్నాయంటే 600 × 3 ఎంత అండి? 1800 మంది మొత్తం కొట్టుకొని పోయారు, ఒక్కడు మిగలలేదు. సో బైబిల్ మరణాల గురించి మాట్లాడుతూ ఈ మరణము సంభవించింది బైబిల్లో ఎట్లా, ఎందుకు, వీళ్ళు ఎందుకు చనిపోయారు, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, వీళ్ళు చచ్చిపోవటానికి కారణము బైబిల్ చెప్తుంది. ఒక మనిషి తాను చేస్తున్న పని విషయంలో, తను వెళ్తున్న విషయంలో అజ్ఞానము బుద్ధిహీనతో పోయినప్పుడు జరుగుతుంది. కనుక వాళ్ళు బయలుదేరిలను పట్టుకోవడానికి వచ్చినప్పుడు చూడండి 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క ఐగుప్తు ఫరో రాజు ఏమన్నాడంటే చూడండి 5వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో 4వ వచనము 5వ వచనం, అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతని తరుమగా నేను ఫరో వలన అతని సమస్తలను మహిమను తెచ్చుకుంటాను, నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుంటారని దేవుడు అలాగ సెలవిస్తుండగా 5వ వచనం, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలవబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయం ప్రజలకు విరోధంగా తిప్పబడిన మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితిమి. ఇది ఫస్ట్ దేవుని యొక్క సన్నిధిలో ఐగుప్తు సేనలు శ్రేష్ఠాధిపతమైన అందరూ ఒక్కసారి ఎందుకు చచ్చిపోయారు, అందరూ కొట్టుకొని పోయి ఎందుకు పోయారంటే
ఇదిగో మనిషికి ఇంగిత జ్ఞానము, తెలివి, ఆలోచన అది పనిచేయాలి సరిగ్గా. దాంట్లో ఏముందండి? దాంట్లో మొదటిది ఐగుప్తులో 10 తెగుళ్ళు పంపించాడు కదా, నీళ్లను రక్తంగా మార్చాడు, కప్పలు పంపించాడు, ఆ తర్వాత నెక్స్ట్ ఆ యొక్క మరి చెప్పాలి ఇంకా ఈగలను పంపించాడు, తర్వాత దద్దుర్లు, ఆ తర్వాత వడగండ్లు, ఆ తర్వాత బైబిల్స్ మిడతలు, ఇవి 10 ఆ యొక్క తెగుళ్ళు. చివరికి వాళ్ళ ప్రథమ సంతానం కూడా చచ్చిపోతే ఇక్కడ ఏం ప్రశ్న వేసుకుంటున్నాడండి అతను మనం ఎందుకు బోనిచ్చితిమి? ఇదేమి బుద్ధి, ఎందుకు బోనిచ్చాం? ఐగుప్తు తుత్తునేలు అయిపోయిన తర్వాత, సర్వనాశనం అయిపోయిన తర్వాత, వాళ్ళ ప్రథమ సంతానం చచ్చిపోయి అందరిళ్ళల్లో శవాలు. మొన్న కోవిడ్ వస్తే అందరిళ్ళలో ఎవరైనా ఒకరు చనిపోయారండి? లేదండి. కరోనా వస్తే అనేక ఇళ్లలో చచ్చిపోయారు శవాలు. కరోనాతో పోయాడు కానీ అందరి ఇళ్లలో ఉందండి. కానీ ఐగుప్తులో ఒకరోజు మరణం వెలయతాండముతో ఐగుప్తులో ప్రతి ఫ్యామిలీలో ఒకరు చచ్చిపోయారు, ప్రతి కుటుంబంలో. జస్ట్ మనం ఎందుకు పోనిచ్చితేమి? ఈ ప్రశ్న ఏంటండి? వాళ్లను మనం బాధపెట్టి, వాళ్లను మనం గాయపరిచి, వాళ్లను మనము బానిసలుగా పెట్టుకొని, వాళ్లను మనం ఎంత పీడించి ఇంతకాలం వాళ్లను బానిసలుగా పెట్టుకున్నందుకు వాళ్ళ దేవుడు వచ్చి యుద్ధం చేసి మన సేనలు, మన యొక్క రథాలు, మన యొక్క సైనికులు ఏమీ పని చేయకుండా, మిడతలు వస్తే ఎవడు ఫైట్ చేస్తాడు, కప్పలు వస్తే ఎవడు ఫైట్ చేస్తాడు, నీళ్లు రక్తం అయిపోతే ఎవడేం చేస్తాడు, వడగండ్లు పడితే ఎవడు ఫైట్, ఏమీ చేయలేకపోయాం కదా దేవుడు. వద్దు వాళ్ళ జోలికి అని అనుకుంటే ఏమండేదండి? ఈ యొక్క శ్రేష్ఠ 600 రథాధిపతులు ఫరోతో పాటు చచ్చేవాళ్ళు కాదు. ఈరోజు వరకు మన బతుకులో సావు మరణం ఎందుకు వస్తుందో దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో జరిగిన సంభవాలను నువ్వు కూర్చొని పరీక్షించుకొని, ఇవి ఎందుకు జరిగినాయి, ఇంకా మళ్ళీ తప్పు చేయొచ్చా, మళ్ళీ నేను ఇంకా ఈ పాపం చేయొచ్చా, ఈ పాపాన్ని బట్టి నా బ్రతుకులో ఇంత దరిద్రమైన, ఇంత భయంకరమైన శిక్షను నేను అనుభవించాను కదా, నా తోటలు పోయినాయి, నా పశువులు పోయినాయి, నా బిడ్డలు పోయారు, నా యొక్క దేశం పాడైపోయింది, నా ఇళ్ళు, ఇన్ని జరిగినాక కూడా మళ్ళీ వాళ్ళే వెనకపోవడం ఏంటండి? దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ఐగుప్తు యొక్క 600 మంది శ్రేష్ఠాది రథవతులు కొట్టుకొని చచ్చిపోయారంటే, నువ్వు దేవుని యొక్క బిడ్డగా గుర్తుపెట్టుకో. నీ జీవితంలో జరిగిన నష్టాన్ని కూర్చొని బేరీజ్ వేసుకోవాలి, చూసుకోవాలి. ఎందుకు ఇట్లా జరిగింది, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, నా కుటుంబం ఎందుకు ఇట్లుంది, నా బ్రతికి ఎట్లా ఎందుకు ఉంది, నా ఆర్థిక విషయాలు ఎట్లా ఎందుకు ఉన్నాయి, నా ఆరోగ్య విషయం ఎట్లా ఉంది, నా పనులలో అని నువ్వు కూర్చొని ఆలోచించి స్టెప్ తీసుకోవాలి, లేదా ఆలోచించి తర్వాత వేయాలి కదా. అంత బుద్ధిహీనంగా వెళ్ళిపోతావా? దేవుడు ఇక్కడ ఏం చేశాడండి? ట్రాప్ పెట్టాడు వాళ్ళకు. నిజంగా దుర్మార్గులు కొంతమంది ఈ భూమి మీద దేవుడి మాట వినరు కనుక వాళ్ళకి కొన్ని ట్రాప్స్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. సరిగ్గా తీసుకోండి, ఇది దేవుడు దీనికి కాదు, ఆయనకు వ్యతిరేకులకే. కనుక నువ్వు దేవుని చర్చికి ₹1 కూడా నువ్వు కానుకేవనుకో, నీకు ఒక పెద్ద బొక్క సిద్ధపెడతాడు దేవుడు. ఈ మాట చాలా కఠినంగా చెప్తున్నాను. నువ్వు దేవుడు సన్నిధికి కానుకలు ఇయ్యక దేవుడు చెప్తాడు, అరే బిడ్డ, కానుకలు నాకు కాదు, నేను సిలువెక్కడానికి కానుకలు తీసుకున్నానా, నేను రక్తం గారటానికి నాకు డబ్బులు అక్కరమా, నాకు కనుక క్రీస్తు జయంతి నన్ను వేసి ఉయ్యాల్లో ఊపటానికి నాకేమైనా కావాలా, లేకుంటే నన్ను రథం మీద కూర్చోబెట్టి ఇంకో డార్లింగ్ని పెట్టి మా ఇద్దరు కళ్యాణం చేయాలా? ఏమీ యేసుప్రభుకి ఏం అక్కర్లేదు. నీ డబ్బులు నిన్ను దీవించటానికి కానుకలు ఇవ్వకుండా, నీ కానుకలను ఒకవేళ ప్రభు అర్పణలు ఇవ్వకుండా ఉంటే ఒకరోజు పెద్ద బొక్క, అది ఎర్ర సముద్ర బొక్క మొత్తం కొట్టుకపోయాయి, ఏమీ మిగలవు. దేవుడు చెప్తున్నాడు, నాలాంటి సేవకులు అడుక్కోరు డబ్బు, నువ్వు ఇస్తే కూడా తీసుకోను నేను అసలు. ఎందుకో తెలుసా? ఆ డబ్బు సరైనదో కాదో కూడా పరీక్షిస్తా. ఎవడు డబ్బు పడితే ఆ డబ్బు కూడా చర్చికి రాకూడదు. తెలుసు దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో 600 మంది రథాధిపతులు, సైనికులు, వాళ్ళు మునిగి సచ్చారే. ఇంకో ఏ దేశం మీద యుద్ధం చేసుకొని ఏమని తెచ్చుకోవచ్చు, పోయి వేరే దేశం మీద యుద్ధం చేసి అక్కడి నుంచి ఎవరన్నా బానిసలు తెచ్చుకో అనుకుందాం, ఊహించి. అట్లా చేయకూడదని కాదు, చేస్తారని కాదు, కానీ వాడికి ఆయన జ్ఞానం ఉండాల్సింది. ఎంతసేపు ఎవరిని బాధ పెట్టాడో, ఎవరి చేత బాధింపబడ్డాడో, ఎవరి చేత నష్టపోయాడో, ఎవరి చేత దేశం సర్వనాశ, వాళ్ళ వెనక పరిగెత్తుతావా నువ్వు? అయిపోయింది, చాలేదా? చాలాసార్లు అంటారు కానీ తీరిందా అని, దెబ్బలు పడ్డాక కదా, చల్లబడ్డావా అంటారు, చెంపలు పగిలినాక, చాలా నష్టపోయినాక. నిజంగా నా మాటలన్నీ కూడా ఫరో యొక్క సైన్యం నశించిపోవటానికి మనం ఎందుకు ఆ యొక్క వెళ్ళి, ఇదే ఆ ప్రశ్న ఆడేసుకున్నప్పుడు. మీరు పోయి చదవండి బైబిల్, 10 సార్లు చదివితే నాలాగానే అర్థమవుతుంది మీకు కూడా.
రెండవది చూద్దాం చూడండి. రెండవది వాళ్ళు ఎందుకు ఆ యొక్క నశించిపోయారంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళు ముందు ఇశ్రాయేలు ఉన్నారు, వెనుక ఆ యొక్క మరి సైన్యం ఈ యొక్క ఐగుప్తులు ఉన్నారు. ఇందాక ఫోటో అయినారు, దాంట్లో మధ్యలో మేఘస్తంభం ఉంటుంది కదా, ఆ ఫోటో ఉన్నప్పుడు దాంట్లో చూడండి ఈ యొక్క మేఘస్తంభము వాళ్లకు అడ్డుగా ఉంది. అడ్డయ్యే వరకు చీకటి అయిపోయింది వాళ్ళ వైపు, అటువైపు ఏమో అది లైట్ ఇస్తుంది. కనుక దేవుడు చెప్తున్నాడు, ఈరోజు భూమి మీద దేవుడి వాక్యము కొంతమందికి ఆశీర్వాదం అయితే అది కొంతమందికి శపితం అవుతుంది. లేడు మనోడు, అది ఇప్పుడు ఫేమస్ అయ్యాడు కదా, మీ కేసు పెట్టారుగా, 3 మేకులు బీక్కోలేనోడు అని చెప్పి మొదలు పెడతాడు. అడిగి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా ఉండవు. ఆలోచించండి, 3 మేకులు పీక్కోలేని వాడు 6 దేవుడు ఎట్లా అవుతాడు అని అంటున్నాడంటే, మనకేమో ఆయన 3 మేకుల మీద ఎందుకు ఎక్కాడంటే ఆయన మానవుడి యొక్క పంచ పాపముల కొరకు గాయాలొందుతూ దాంట్లో ఆ మేకుల మీద ఆనాడు మరణశిక్ష రోమీలు వేసేది కనుక ఉరి వేసి చంపడము, తల నరికి చంపడము, ఆ తర్వాత మట్టి గుంత తవ్వి దాంట్లో ఇవన్నీ రకరకాల మరణశిక్షలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడైతే ఉరి వేయడం కూడా ప్రపంచ దేశాలు తీసివేస్తున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ప్రపంచ ఐక్యరాజ్య సమితి తీసేస్తుంది. వద్దు, అస్సలేదు, ఉరేసి చంపొద్దు, మీరు ఈజీగా చనిపోవాలి పాపం. ఎట్లా? ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెడతారు, ఆన్ చేస్తే 25,000 వోల్ట్స్, అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ట్రైన్లు నడుస్తాయి కదా, ఎలక్ట్రిక్ ట్రైన్ నడిచేది కూడా 25,000 వోల్ట్స్తో నడుస్తాయి ఎలక్ట్రిక్ ట్రైన్స్. దాన్ని పెట్టినప్పుడు అతను కూర్చుంటే అనగానే బూడిదైపోతాడు, ఆ బూడిద ఇచ్చేస్తారు. సో చావు వాళ్ళకి అలాగున ఉండకూడదు కఠినంగా. మరి అలాగున ఆనాడు లేదు కదా. ఒక మనిషిని చంపడం అంటే సిలువలోనే కదా, దాంట్లో మేకులు అందు గురించే కొడతారు కదా. ఆ మేకులు బిక్కోలేనడం ఏంటది? వాడికి సరిగ్గా అర్థం కావట్లేదు. వాడికి మబ్బు చీకటి ఉంది. కానీ ఇంకొక వైపు ఆయన పొందిన దెబ్బల గాయాల చేత స్వస్థత. గట్టిగా చెప్పలు కొడదామా? ఆయన చిందించిన రక్తం ద్వారా క్షమ. ఒకే స్తంభము, మేఘస్తంభం, అది దేవుడిది. ఒకవైపు చీకటి, ఒకవైపు వెలుగునిస్తుంది. ఈ సువార్త ఎంతోమందికి వెలుగునిస్తుంది, ఎంతోమంది దౌర్భాగ్యులకి ఇది చీకటి అయిపోతుంది. ఎందుకు? వారు మతాలను ప్రేమిస్తున్నారు కనుక, వాళ్ళు చీకట్లో ఉంటున్నారు కనుక. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు వీళ్ళు చచ్చిపోయారంటే ఇశ్రాయేలు ఈ మేఘస్తంభం అడ్డున్నప్పుడు వాళ్ళకు ఒకటి తెలియలేదు. ఏంటంటే మోషే కర్ర జాపితే అది పాయలైందని చూడలేదు వాళ్ళు. మోషే కర్ర చూపిస్తే అది పాయలైందని చూడలేదు వాళ్ళు. వాళ్ళేమనుకున్నారంటే ఇది ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫినామినా, ఏంటంటే న్యాచురల్ ఫినామినా. ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆ వాటర్ ఏదో డివైడ్ అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అనుకోని దాంట్లో ప్రవేశించారు. అంటే దేవుడి కార్యమో వాళ్ళు చూడలేదు. మన బతుకుల్లో కూడా దేవుడి సేవకుల కార్యం చూడకపోతే ఎర్రి మొహాలం అవుతాం మనం కూడా. దేవుడి సేవకుల కార్యాలు చూడాలి. ఆ కార్యాలు దేవుడి బొమ్మ మీద ఇచ్చాడు, మనకు చూపిస్తున్నాడు కనుక అన్యులు చూడలేరు, మునిగి సచ్చేవాళ్ళు చూడలేరు, మునిగి ఆ యొక్క నాశనం అయిపోయేవాళ్ళు వాళ్ళకు అడ్డుగా ఉంది కనుక అటు మోషే కర్ర పెట్టడము, ఆ యొక్క పాయలు కావడము, తర్వాత అది చూడలేదు కనుక వాళ్ళలో ఈ పొరపాటు. దేవుడి కార్యాలను చూడకపోతే చాలా కష్టపడి దేవుడి కార్యాలను చూడాలి కనుక, నిజమైన దేవుడి కార్యాలు. అంతేగాని ఈరోజు దేవుడి కార్యాలు అంటే ఊపంగా వెనక్కి పడిపోవడమో, టచ్ అనగానే కింద పడ్డమో, ఈ దరిద్రాలన్నీ చూసి నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడి యొక్క సేవకుల మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన కదా, ఉపవాస ప్రార్థన, వేదనతో కూడిన ఆ ప్రార్థనలు ఎప్పుడని చూస్తే, వాళ్ళ జీవితాల్లో జరిగే కార్యాలు చూస్తే, నువ్వు ఇలాగున త్వరపడి మరణంలోకి వెళ్ళవు, త్వరపడి ఆ యొక్క నాశనంలోకి వెళ్ళవు. ఇది రెండవది. మూడోది చూపించి నేను ప్రార్థన చేస్తాను. మూడోది ఎక్కడుందంటే, దేవుడు ఎందుకు వీళ్ళని చంపి పారేశాడు, లేకపోతే ఎందుకు ఇలాగున నష్టం జరిగిందంటే, నిర్గమకాండం 5వ అధ్యాయం తీద్దాము. 5వ అధ్యాయం తీసి మాటలు చూస్తూ మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఒకనాడు మోషే అరణ్యంలోంచి వచ్చి ఇశ్రాయేలు పక్షమున ఆయన ఏం చేశారంటే ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో, ఇదిగో మేము వెళ్ళి 3 దినాలు అరణ్యంలో ఆరాధించుకొని వస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పాడండి. పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూడండి 5వ అధ్యాయం, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఎగ్జాడస్ 5:5, ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా అరణ్యంలో మాకు ఉత్సవం చేయటకు లేకపోతే బలు అర్పించడానికి నా జనాన్ని పోనిమని ఆజ్ఞాపించినప్పుడు ఫరో ఏమన్నాడు తెలుసా? నేను అతని మాట విని ఇశ్రాయేలుకు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. ఇది వాళ్ళ నాశనానికి. హూ ఈజ్ జెహోవా? హూ ఈజ్ ద లార్డ్? ఎవడు యెహోవా? ఎవడు? గర్వముతో కూడిన మాటలు, అహముతో కూడిన మాటలు. దేశం ఉంది కదా, రాజ్యం ఉంది కదా, సింహాసనం ఉంది కదా, ఆ యొక్క సైన్యం ఉంది కదా, విస్తారమైన సంపదలు ఉన్నాయి కనుక
నాకు ఎవడు వ్యతిరేకంగా, నా కింద బానిసలు మీరు, మీ బానిసలను నేను పంపాను. నేను ఎవడు యెహోవా, ఇశ్రాయేలీలు ఆ యొక్క దేవుడైన యెహోవా ఎవడు అన్నందుకు ఈ ఐగుప్తు సేన అందు గురించి ముంచేస్తాడు. ఎందుకో తెలుసా అండి, గర్విష్ఠులను దేవుడు వదిలిపెట్టాడు, అహంకారులను దేవుడు వదిలిపెట్టాడు. కనుక యెహోవా ఎవడంటే నేను చూపిస్తాను. యెహోవా ఎవడు, ఫరో నీ కళ్ళతో చూడాలి, సముద్రం పాయలు చేయగలిగిన దేవుడు ఎవడు ఈ భూమి మీద, సముద్రము మీద ఆరిన నేలగుండా తన ప్రజలను నడిపించగలిగిన వాడెవడు, ఆయన యెహోవా. యెహోవా ఎవరు అంటే నీకు తెలియలేదు కదా. యెహోవా ఎవరు అంటే నీళ్లు రక్తంగా మారే తెలియలేదు నీకు, కప్పలు వచ్చినాయి తెలియలేదు నీకు, ఆ యొక్క మిడతలు వచ్చాయి తెలియలేదు, వడగళ్ళు వచ్చాయి తెలియలేదు. యెహోవా అంటే నువ్వేం చేయలేకపోయావు. పేనులు వచ్చాయి, పేనులు వచ్చినా కానీ నీకు తెలియలేదు. దద్దుర్లు వచ్చాయి తెలియలేదు నీకు. చీకటి కమ్మిపోయింది నీకు తెలియలేదు. నీ మృగాలన్నీ, నీ పశువులన్నీ కూడా ఆ యొక్క రోగం వచ్చాయి, నీకు తెలియలేదు దేవుడు ఎవడో. నీ ఐగుప్తు దేవుళ్ళు, నైలు నదిని దేవతని పూజిస్తావు, దాన్ని ఎర్రగా మార్చాను చేసుకో అన్నాడు దేవుడు. నువ్వు మిడతలను పూజిస్తావు, మిడతలు వచ్చి కొడుతున్నాయి తెలియదు. కప్పలను దేవుళ్ళని పూజిస్తారు ఐగుప్తులో, కప్పల మీద దేవుడు ఆ దేవతలన్నిటి మీద తీర్పు తీర్చి నేను దేవుడని యెహోవాను తెలుసుకోరా ఫరో అంటే. ఓహో నేను తెలుసుకోనంటే లాస్ట్కి నీ దేవుళ్ళు దేవతలను మొక్కుకొని పుట్టిన నీ కొడుకులు ఉన్నారు కదా, ప్రథమ సంతానం, కొడుకు 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 పుట్టాలని కదా ఫస్ట్ పుట్టారు కదా అందరూ, అందరినీ చంపేసేసాడు దేవుడు. తెలీదా యెహోవా దేవుడు, నీ ప్రథమ సంతానం, జ్యేష్ఠ సంతానం, నీ తర్వాత సింహాసనంలో కూర్చోవాల్సిన నీ కొడుకు కూడా శవమై ఉన్నాడు కదా. మరి అదే ఆ యొక్క మోషే కొడుకు చచ్చిపోయాడా, అహరోను కొడుకు చచ్చిపోయాడా? ఎవరు రావలేదు, వాళ్ళంతా మంచిగా ఉన్నారు, బానిసలు, పేదవాళ్ళు, ఆ యొక్క లేబర్ వాళ్ళు. ఎవరు దేవుడు? యెహోవా ఎవడు అని అడిగావు గనుక ఇదిగో రా 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 అని ఎర్ర సముద్రంలో చూపించాడు. ప్రియదేవుని బిడ్డ ఆలోచించండి. ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక ఇద్దరండి, ఆయన పేరు మరి బ్రూస్ ఇస్మే, ఇంకొక ఆయన పేరు విలియం పియర్రే. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, మనం ఒక గొప్ప ఓయేజ్ వెంచర్ చేద్దామని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి కొన్ని లక్షల ఆ యొక్క డబ్బును వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఒక పెద్ద ప్రయాణాన్ని గురించి సిద్ధపరిచారు. అప్పుడు ఏం ప్రకటించారంటే, ఇది ప్రపంచంలో దీనికి మించింది ఉండదని చెప్పి అనౌన్స్మెంట్ చేసి, అడ్వర్టైజ్మెంట్ చేసి, వాళ్ళు ఎంత అండి మరి అది చెప్పాలంటే మరి టైము 1 2 3 ఒక 4 years అనుకోండి, 4 ఏళ్ళు దాన్ని నిర్మించారండి. 1 సంవత్సరం కాదు, 2. ఆ యొక్క బ్రూస్ ఇస్మే అని విలియం పియర్రే అని వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద హల్క్ అంటే ఒక పెద్ద షిప్ను తయారు చేశారు. చేసి ఏం చేశారు తెలుసా, అనౌన్స్మెంట్, మీరు దీంట్లో బుక్ చేసుకోండి, మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి దాన్ని తయారు చేసి 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 చివరికి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి దాని వైభవాన్ని, దాని యొక్క కీర్తిని, లేకపోతే దాని యొక్క గొప్పతనాన్ని ఎంత చాటించారంటే నోరు తెరిచెట్టుంది అది. అది 883 ఫీట్లు పొడవు, ఆ తర్వాత 92 ఫీట్ల వెడల్పు, 175 ఫీట్ల ఎత్తు. చెప్పాలంటే ఇగో ఈ బిల్డింగ్కి ఒక 20-30 రెట్లు పెద్దది ఈ బిల్డింగ్కి చేసి తయారు చేసి టికెట్లు అమ్మారు. అమ్మినాక దాని ట్రయల్ కూడా అయిపోయింది. ట్రయల్ అయిపోయిన తర్వాత అది ఇంగ్లాండ్లో సౌతాంప్టన్ నుంచి ఆ యొక్క మరి న్యూయార్క్ అమెరికాకి వెళ్ళటానికి ఓడ ప్రయాణాన్ని సిద్ధపరిస్తే దాంట్లో పైన లగ్జరీస్ ఆ యొక్క సూట్స్ లేకపోతే హోటల్ గదుల్లాగా అవి ఒక 20 గదులు చేసి అవి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క వాటర్ ప్రూఫ్ అంటే అది లోపలికి నీళ్లు రాకుండా ఎంత అభేద్యంగా తయారు చేస్తారంటే దీంట్లోకి చుక్క నీళ్లు రాదు గ్యారంటీ అని చెప్పి దాని అడ్వర్టైజ్మెంట్ చేసి ఏం చేశారు తెలుసా అండి, ఆ ప్రకటన మించి దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడండి. కొంచెం ఎక్కువైంది, దేవుడు కూడా దీన్ని ముంచలేడని చెప్పాడు. వాళ్ళు షిప్ కంపెనీ, అది ఐర్లాండ్లో, ముఖ్య ఇంగ్లాండ్లో ఒక భాగం ఐర్లాండ్లో బెల్ఫాస్ట్లో ఒక కంపెనీ తయారు చేస్తే వాళ్ళు ఒలింపికా అనే ఒక షిప్ను తయారు చేశారు, రెండోది టైటానిక్ అనే ఒక షిప్ను తయారు చేశారు, మూడోది బ్రిటానికా. 3 షిప్పులు. ఒలింపికా తయారు చేస్తే అది మంచిగా సక్సెస్ అయింది, వైట్ లైనర్ అని. రెండవది వాళ్ళు తయారు చేసింది టైటానిక్. ఇక్కడికి ఎవరైనా చెప్పాలా, నేను చూడలేదండి అది నిజంగా, ఇప్పుడు చూస్తా, ఈరోజు చెప్పాను కనుక. టైటానిక్ అనే షిప్ను తయారు చేసి 1912 ఏప్రిల్ బయలుదేరింది. అది
బయలుదేరిన కొన్ని దినాలకు అది ఏప్రిల్ 14న ఐస్బర్గ్ అంటే ఒక మంచు కొండ కొట్టుకొని అది అలాగున వెళ్ళిపోయింది. ఇక చూడండి పిక్చర్స్. ఈ యొక్క టైటానిక్ అనే షిప్, కొంచెం లైట్ తీసేయండి. టైటానిక్ అనే షిప్ ఇక్కడ మరి ఆ యొక్క సంవత్సరంలో 1912 కదండి, ఇప్పటికి దాదాపు 100 ఏళ్ళకి పైన అయిపోయిందిగా, మోర్ దెన్. ఆ యొక్క ఇద్దరు బ్రూస్ ఇస్మే అని విలియం పేరు మహాకోటీశ్వరులు, బిజినెస్ మ్యాన్, వాళ్ళు ఈ టైటానిక్ షిప్ తయారు చేసి ఈ మహాషిప్ని ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి ఓడ ప్రయాణం కనుక, అప్పుడు ఏరోప్లేన్స్ లేవు కదా, ఏరోప్లేన్స్ లేవు కనుక ఈ ఓడ ప్రయాణం మహా లగ్జరీ కనుక. ఎంత అంటే దాంట్లో టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్స్, ఆ తర్వాత కోట్లు ఆడుకునేవి, హోటల్స్తో పాటు అన్నీ పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలో దీనికంటే 1000 రెట్లు వచ్చినాయి, కానీ ఆనాడు అంత గొప్పది కనుక ఛాలెంజ్ చేశారు. దీన్ని ముంచగలిగిన వాడు దేవుడు కూడా ముంచలేడు అన్నాడండి. అది కొన్ని మైల్స్ దూరం వెళ్ళాక ఏమైందండి, అది ఒక ఐస్బర్గ్ తగిలింది. దాంట్లో 2000 ఎంతమంది, 224 మంది అండి, మొత్తము 2240 ఆ యొక్క ప్రయాణికులు వెళ్తున్నప్పుడు దాంట్లో 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు దాని స్పీడు, అది స్లోగా వెళ్తే అది 39 km/h వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్తే 43 km నాటికల్ మైల్స్ అంటారండి, లేకపోతే 21 నాటికల్ మైల్స్. కిలోమీటర్స్ ఉండదు, దాని కిలోమీటర్స్ రోడ్డు మీద ఉంటుంది, నాటికల్ మైల్స్ సముద్రంలో 21 నాటికల్స్ మైల్స్ అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క షిప్ గతి ఏమైపోయింది, ఆ యొక్క మునిగి ఇంకా ముందుకు పోయినా అగాధానికి వెళ్ళిపోయింది. అట్లాంటిక్ ఓషన్లో తీసే లైట్ తీసే అగాధం ఓషన్లో వెళ్ళిపోతే అది చూపించాం, ఫాస్ట్గా చూపించు. ఇదిగో సముద్ర గర్భంలోకి అలాగు వెళ్ళిపో. ఆహాకారాలు ఎట్లా అరిచారు, ఏం చేశారు, స్పీడ్ బోట్లు లేవు, కారు చీకటి, ఐస్ మంచు ఒకవైపు అలాగున మునిగిపోతుంటే దీని మీద ఈరోజు టైటానిక్ ఆ యొక్క సినిమా కూడా ప్రపంచంలో కోట్లు సంపాదించింది కదా. కొంచెం కల్పించి రాశారు దానికి ఆ యొక్క ఫిక్షనల్గా. ఇంకా నెక్స్ట్ పిక్చర్ అలాగున సముద్రం అడుగునకి 1200 అడుగులో ఉంది ఇది అట్లాంటిది. అది అయిపోయినాక దాదాపు 100 ఏళ్ళ కండి మన 1985లో ఈ సముద్ర గర్భంలోకి వెళ్ళే ఆ యొక్క ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఈ ఫోటోలు తీసి ప్రపంచానికి రియల్ అదే కనుక, ఇంకా వేరేది ఏం కాదు, ఎందుకంటే దాని పేర్లు అన్నీ ఉన్నాయి కనుక. అదే మోసం కాదు, డూప్ కాదు, లేకపోతే అది ఆ యొక్క కల్పితం కాదు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా తీశారు ఓషన్లో కనుక. అది చివరి లాస్ట్ ఫోటో చూపించు. ఇదిగో అలాగున సముద్ర గర్భంలో కింద అలాగున ఉండిపోయింది. దేవుడు ఎందుకు వీళ్ళు చచ్చిపోయారు, ఎందుకు మణిగిపోయారు, ఎందుకు అంటే ఒకటి దేవుడి అన్నాడు, దేవుడు కూడా దీన్ని ముంచలేడు. ఫరోగాడి గర్వం ఏంటి, దేవుడు యెహోవా ఎవడు అంటే సముద్రంలో తీసుకొచ్చి చూపించాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్విష్ఠులు, అహంకారులు, పొగరుబోతు వాళ్ళు ఈ లోకములో దేవుడి చేత ఎదిరింపబడతారు కనుక ఆయనకు అస్సలు ఇష్టం లేదు కనుక. మీరు బైబిల్లో చూసిన ఈ యొక్క ఐగుప్తు సముద్రం మునిగిపోయిన ఎట్లా దొరికాయో ఇప్పుడు కూడా ఐగుప్తు సముద్రంలో ఆ రథచక్రాలు దొరికాయండి. చూడండి రథచక్రాలు, ఆ యొక్క రథచక్రాలు ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆ యొక్క సైంటిస్టులు లేకపోతే జలగర్భంలోకి వెళ్ళి పరిశీలించే ఓషన్ ఆ యొక్క సంబంధించిన వాళ్ళు ఆ చక్రాలను చూపించారు ప్రపంచాన్ని. బైబిల్ అబద్ధం కాదు, బైబిల్ కల్పితం కాదు, బైబిల్ ఒక పురాణం కాదు, ఇతిహాసం కాదు, కల్పిత కాదు. ఇదిగో చూడండి, ఈ యొక్క వాటికి కార్బన్ డేటింగ్ చేస్తారు, ఇవి ఫరో కాలమే కావా అని పెడుతున్నారు. మీరు బైబిల్ నమ్మితే నమ్మకపోండి. ఇక్కడ బైబిల్ ఒకటి చెప్తుంది, అగాధ సముద్రంలోకి మునిగిపోయిన వాళ్ళు ఎవరు, అలా ప్రాణాలన్నీ దిగిన వాళ్ళు ఎవరు, దేవుడు వాక్యం చేస్తుంది. గర్వించిన వాళ్ళు అహంకారులకు ఈరోజు భూమి మీద స్థానం లేదు. 2 బైబిల్ వర్సెస్ చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నాతోటి పేతురు రాసిన మొదటి పత్రిక, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి ముందు ఇది మీరు తీసుకోండి. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం ఇలాగుంటుంది చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎదురు దీన మనసుని వస్త్రం ధరించుకోండి, మిమ్మల్ని అలంకరించుకో. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండి నాతోటి, లేకపోతే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడు. ఆడ అహంకార దగ్గర మీరు రాసుకోండి. బైబిల్లో ఎన్నిసార్లు రాసిన ఏం తప్పలేదు, ఇది బైబిల్ ముఖ్య పుస్తకం కాదు కనుక. అహంకారుల దగ్గర ఫరోని రాసుకోండి, ఆ తర్వాత దీనుల దగ్గర మోషే పేరు రాసుకోండి. మోషే దీనుడు అండి, ఆయన ఎంతో దీనుడు కనుక. ఆ యొక్క ఫరో వాడు అహంకారులు కనుక దేవుడు అంటే అహంకారులను ఎదిరించి ఎర్ర సముద్రం అడుగులోకి ముంచేస్తాను నేను, దీనులకు కృప అనుగ్రహించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాను నా ముందు.
నమ్మండి, మీరు నమ్మండి అని దేవుడు ఈరోజు మరణానికి కారణము అహంకారము. ఆ యొక్క దిక్కుమాలిన సముద్ర గర్భములో మునిగిపోయి సావటానికి కారణము బైబిల్ చెప్తుంది గర్వమే, అహమే. కనుక లాస్ట్ రెఫరెన్స్ కీర్తన 25వ కీర్తన చదువుదాం. 25వ కీర్తనలో 9వ వచనం, దయచేసి 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చెప్తారన్నతోటి, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. అందరం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు బైబిల్లో డెత్స్ గురించి మేము చూస్తున్నప్పుడు ఇంకొక భయంకరమైన డెత్ జరిగిన స్థలం ప్రభా ఈ భూమి మీద కేవలము ఐగుప్తు సేనలు ఇదిగో ఎర్ర సముద్రపు అగాధానికి దిగటానికి కారణము అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపణిస్తాడు ప్రభా. మేము కూడా ప్రభా సిలువ సాత్వికమైనది, సిలువ తగ్గింపు, సిలువ అది ప్రభా నాయన మంచి మనసుతో ప్రభా నా తండ్రి హ్యూమిలిటీ కనుక ప్రభా యేసయ్యా నువ్వు ఎంతగా నువ్వు నాయన మా కొరకు దీనుడవై మా కొరకు ప్రభా నాయన ఎంతగా తగ్గించుకొని సిలువనెక్కి మా కొరకు ప్రాణం పెట్టి నాయన రక్షించావు. కానీ లోకంలో అహంకారులను ఎదిరిస్తావు కనుక దేవా, నేను అలాంటి బ్రతకుండగా ఈరోజు వాక్యం విన్నాను ప్రభా. మరణము భూమి మీద సంభవిస్తుంటే ఆ మరణాలు సంభవించిన ఒక స్థలము ఎర్ర సముద్రపు అగాధములోకి వెళ్ళిపోయారు ప్రభా. ఆనాడు 1912 ఏప్రిల్ 14 1912 ఏప్రిల్ 14 రోజు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరిన ఓడ అది అట్లాంటిక్ ఓషన్లో ప్రభా మహాసముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది. ఎంత భయంకరం! గర్విష్ఠులు, ఆనాటి ప్రపంచంలో సుసంపన్నులైన వాళ్ళు దాంట్లో టికెట్ కొనుక్కున్నారు, గర్వించారు. 16 వాటర్ ప్రూఫ్ ఆ యొక్క వాటర్లో మునగని ఆ యొక్క క్యూబ్స్ దీంట్లో ఉన్నాయి, బేఫికర్ ఎక్కండి అని చెప్తే దేవుడు కూడా దీన్ని ముంచలేడని ఛాలెంజ్ చేస్తే ఏమైపోయారండి? భూమి మీద అతి విషాదకరమైన మరణము సముద్రంలో జరిగింది. కనుక దేవుడు ఈరోజు కూడా అంటున్నాడు, గర్విష్ఠులను ఎదిరించి నేను అహంకారాన్ని దీనుల కృప దయచేస్తాను. యేసు దీనుడు నీ కొరకు సిలువెత్తుకున్నాడు. ఆయన దీనత్వం నువ్వు అంగీకరిస్తే నిన్ను కూడా రక్షిస్తాడు ఆయన. నీ మతాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ జాతిని బట్టి, నీ డబ్బును బట్టి, నీ అందాన్ని బట్టి, నీ యొక్క ఉన్న క్వాలిఫికేషన్ ఎక్కడైనా గర్వించావా, ఇదిగో ప్రమాదం. భూమి మీద దేవుడు మరణాలు బైబిల్లో రాసిపెట్టినాయి కాక ఇప్పుడు బయట మనం కూడా హతులమైపోతాం. కనుక ఎవడు తగ్గించుకొని దీనుడై వణుకుతుంటాడో నేను వాని దర్శిస్తానని దేవుడు సముద్రాలను దాటించి తీసుకెళ్తాడు. గర్విష్ఠులను మాత్రం ఆ సముద్రాలలోనే ముంచి పారేస్తాడు. నీకెవరు కావాలి? ఎలాంటి బ్రతుకుతావో ఆలోచించుకో, ప్రార్థన చేసుకో. యేసన్నా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక నీ సిలువ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుము అంటున్నాడు దేవుడు. నువ్వు నిశ్చయంగా పరలోకానికి వస్తావు, కనానుకు వస్తావు. కనుక ఆ యొక్క సైన్యము కత్తులు తెచ్చుకున్నారు, ఖడ్గాలు తెచ్చుకున్నారు, ఈటెలు తెచ్చుకున్నారు, బళ్ళాలు తెచ్చుకున్నారు. బైబిల్లో మీరు చదవండి, వాళ్ళ శవాలు ఆ సముద్రంలో తేలుతుంటే ఆ యొక్క భక్తులు రాశారు, ఈ ఐగుప్తీలు ఆ యొక్క శవాల మీద ఉన్న ఆ ఆయుధాలను ఇశ్రాయేల్ తెచ్చుకున్నారంటండి. బైబిల్లో ఆ యొక్క వివరణ బైబిల్లో లేదు, బయట చెప్తారు. ఎందుకంటే తమ శత్రువుల ఆయుధాలను తన బిడ్డలకు మునిగి తేలి శవాలై ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పోయారంట దేవుడు. ఇంక్లూడింగ్ ఆ యొక్క ఆమ్నేషన్ లేకుంటే ఆ యొక్క యుద్ధ సామాగ్రిని కూడా తన శత్రువుది తన బిడ్డలకు దేవుడు ఇవ్వగలుగుతాడు. ప్రియ దేవుడు ఎంత మంచి దేవుడు. కనుక మనం తగ్గించుకోవడం నేర్చుకుందాం. దీనులుగా ఉన్నప్పుడు మనము ఈ ఎర్ర సముద్రాలు లాంటి కష్టాలను దాటి చక్కగా వెళ్ళిపోతాం. కానీ అదే దారి గుండా వెళ్దామనే అహంకారులు మునిగిపోతారు, అక్కడే మునిగిపోతారు. వారి శవాలు అగాధములోకి వెళ్ళిపోతాయి. కనుక మనం ఎవ్వరం అలాంటి గర్వాన్ని, అహంకారాన్ని కలిగి ఉండకూడదు. దీనిలో ముందుకు సాగుటకు దీనుడైన యేసు మనకు సహాయం చేయలాగున ఈ నెలలో యేసు ప్రభువు మరణించి ఆయన సిలువెక్కాడని గుడ్ ఫ్రైడే ఒక రోజు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే యేసు మరణం మనకు జీవాన్ని ఇస్తుంది. కనుక ఆ మరణించిన యేసు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. కనుక ఆయన మనస్సును మనం కలిగి ఉందామో ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తుతి స్తోత్రం నాయన. ఈరోజు మేము నాయన బైబిల్లో మరణాల గురించి ఇంకొక మరణం ప్రభా నాయన
ఆనాడు ప్రభా నాయన అయ్యా తండ్రి అయ్యా ఆదికాండం 6వ అధ్యాయంలో జల ప్రళయం వచ్చి ఎలాగున చనిపోయారు మేము చూసాము. అయ్యా ఆకాశం నుంచి అగ్ని కురిసి 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 గంధకాలు కురిసి సొదొమ గొమొర్రా ఎలాగున చనిపోయారు. ఈరోజు ఒక ప్రపంచంలోనికి శ్రేష్టమైన రాజ్యం ఐగుప్తు రాజ్యం. సేనాధిపతులు సర్వసేనాధిపతులు రథాలతో వచ్చి ఎలాగున ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయారో చూస్తున్నాం. అవును ప్రభా, భూమి మీద మరణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువా మేము మా బ్రతుకులను మార్చుకోవాలని, గర్వాన్ని వదిలిపెట్టాలని, ఆహారాన్ని వదిలిపెట్టాలని, అయ్యా తండ్రి పొగరును వదిలిపెట్టాలని ప్రభా, మేము దీనులమైతే దీనుడైన యేసుక్రీస్తు మేము పరలోక రాజ్యం చేరుతాం ప్రభా. ఆకాశం నుంచి కురిచే మన్నాను తింటాం నాయన, బండ నుంచి మధుర జలములు నాయన. అయ్యా ఏ తాము కాదు నాయన, మేము నా తండ్రి యోర్దాను కూడా దాటి మా వాగ్దాన దేశంలోకి వెళ్తాం కనుక ఈ లోకపు గర్విష్ఠులతో మేము ఉన్నామంటే మేము నాయన తండ్రి ఎర్ర సముద్రపు పాతాళానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం కనుక మేము తగ్గించుకొని మేము దీనులమై నీ రాజ్యాన్ని చేరే వరకు మమ్మల్ని నడిపించమని. మా ముందు మేఘ స్తంభము నీవే యేసయ్యా, మా అగ్ని స్తంభము నీవే కనుక నాయన మేము నిన్ను వెంబడిస్తూ ప్రభా కడ వరకు మా విశ్వాసాన్ని తగ్గింపుతో 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 నాయన దినమనసుతో ప్రభా నాయన మేము నాయన దాన్ని సంపాదించుకునే వరకు మమ్మల్ని నడిపించమని. విధమైన వాక్యాన్ని నారుగడ్డ నీరు పోసి నొరంతలు ఫలింపు చేయమని అన్ని నామాల కంటే పైనామైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.